రెండవ రోజు దేవుని కూడికకు పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా ఆయనకిష్టులుగా శ్రద్ధతో ఆసక్తితో భయభక్తులతో దేవుని చెంతకు కూడి వచ్చిన పరిశుద్ధులు దేవుని బిడ్డల అందరికీ కూడా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక పెద్దలకు, స్థానిక యవనస్తులకు ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తూ మరొకసారి దేవుని పేరట ప్రత్యేకంగా కూడి వచ్చిన దేవుని బిడ్డలు పరిశుద్ధులండి అందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని పని అనేది అమోఘమైంది. మనం అనుకునే దేవుని పని వేరు, దేవుడు మన నుంచి ఆశించే పని వేరు. మనకు తెలిసిన దేవుడి పని అంటే ఏంటంటే ప్రార్థన అంటే వెళ్ళడం, కూర్చోవడం, వాక్యం వినడం, ఇంకా గట్టిగా అంటే ఇంట్లో కూడా ఒక మాట చెప్పడం, అక్కడితో క్లోజ్ చేసేస్తాం. ఎవరి పని? దేవుడి పని. ఇది మనకు తెలిసింది మాత్రమే. ఆయన ఎంత దాకా వెళ్ళిపోయాడంటే ఆయన పని చేయడానికి కొన్నిసార్లు ఈ మాట చాలామందికి నవ్వుతలగా ఉండొచ్చు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు వారు సుమారు 33.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. అందులో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. 3.5 సంవత్సరాలు చాలామందికి వాక్యం నేర్పాడు. చాలామందిని ఆయన వెనక తిప్పుకున్నాడు. ఎవరి వెనక? దేవుని వెనక. అలా తిరుగుతున్న ఒకానొక పరిస్థితుల్లో విశేషం ఏంటంటే ఒకానొక శిష్యుడు ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మా నాన్నగారు చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? మా నాన్నగారు చచ్చిపోయారు అని చెప్పి చాలా ఏడుస్తూ తన బాధ చెప్పుకున్నాడు ఈయనకి. ఎవరికి? యేసయ్యకి. ఉదాహరణకి ఆదిత్య గారే ఉన్నారు. చాలామందికి పనులు ఇస్తుంటారు, అవునా కదండి? ఎవరొకరు మీ దగ్గర పని, ఎవరొకరు ఉంటారు మీ దగ్గర పనులు చేసేవాళ్ళు. గబగబా పరిగెత్తుకొచ్చి మా ఇంట్లో ఒకరు చచ్చిపోయారండి, నేను వెళ్ళాలి అంటారు. అప్పుడు మీరేమంటారు? మంచి మనసు ఉన్న వాళ్ళు అయితే, మంచి మనసు ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, మంచి మనసు అంటే ఎక్కడ దొరుకుతుందండి? మన ఊరు కొట్లోనా లేకపోతే గాడాల రోడ్డు మీద అని అడగండి. కానీ మంచి మనసు ఉన్న వాళ్ళు అయితే ఏమంటాం మనం? చెప్పండి అమ్మా. అయ్యి బాబు, అందరూ ఒకసారి మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏమంటాం? మంచి మనసు ఉంటే ఏమంటాం? అయ్యయ్యో ఇంత ఘోరం జరిగిందా అని చెప్పి జాలిపడి, రే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, అవునా కాదా, పట్టుకుని వెళ్ళు, లేదు నేను దిగబెట్టినా పని నేను వస్తాను అంటాం, అవునా కాదా? బేసిక్ ఇది ఏ మనసు? మంచి మనసు, అవునా కాదా? ఇప్పుడు ఇలాగే ఒక వ్యక్తి తన తండ్రిని కోల్పోయి శవాన్ని ఇంటి దగ్గర పెట్టుకుని పరిగెత్తుకొచ్చాడంటే ఈయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. ఈయనేమనాలి? మీ అందరినో మాట్లాడుతాను. యేసయ్యకి మంచి మనసు ఉందా? యేసయ్యకి మంచి మనసు ఉందా? బ్రహ్మరాజు గారు, యేసయ్యకి, యేసుబాబు గారికి కాదని అంటుంటా, యేసయ్యకి ఉందా? సెపరేట్ ఉందా? చాలా మంచి మనసు. ఎవరిది? యేసయ్యది. ఇప్పుడు అంత మంచి మనసు ఉన్న యేసయ్య ఏమంటున్నాడో ఒకసారి అందరూ వచ్చిన తీయండి, అందరూ తీయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21-22 వచనాలు. ఏంటండి? శిష్యులలో, ఎవరు శిష్యులు? క్రీస్తు శిష్యులలో ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి, అంటే ఇంకా శవం ఎక్కడుంది? శవాన్ని ఇంకా పాతి పెట్టలేదయ్యా, నా తండ్రి చచ్చిపోయాడని చెప్పి ఏడుతూ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా ఇప్పుడు యేసయ్య ఏమనాలి? లక్ష్మీకుమారి గారు, మంచి మనసు ఉన్న యేసయ్య ఏమనాలి? గబగబా వెళ్ళి ముందు పని చూసుకొని రా అనాలి, అవునా కాదా? చెప్పలేటండి, అవునా కాదా? అవునా మరియమ్మ గారు? గబగబా వెళ్ళి శవాన్ని పాతి పెట్టరా, తర్వాత చూద్దాం, మా తర్వాత మాట్లాడుతూ వెళ్ళు, ముందు మీ నాన్న దగ్గరికి వెళ్ళు అనాలి. ఆయన ఏమంటున్నాడు చూస్తారా? ఏమన్నాడు? నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు పర్మిషన్ ఇప్పించయ్యా అని అడిగాడు ఈయన్ని. ఎవరిని? యేసయ్యని. ఈయన అంటున్నాడు, యేసు
అతను చూచి గబగబా వెళ్ళుము అన్నాడా? అనలేదా? ఏమన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ పని కంటే ఎవరి పని ముఖ్యం? ఇటు ఒక చావులో సొంత తండ్రి చనిపోయినా అది వదిలేసి దేవుని పనికి వచ్చేయాలా? చెప్పడేటండి. సొంత తండ్రి చనిపోయినా చనిపోయిన తండ్రిని సైతం వదిలేసి దేవుని పనికి వచ్చేయాలా? వచ్చేయాలా అంటే అంత డెడికేషనే ఇస్తున్నాడు ఇక్కడ, అంతే కదా? వదిలేసి ఎవరి పనికిరా? నా పనికిరా. అంటే మృతులు గొడవ ఎవరు చూసుకుంటారు? మృతులు చూసుకుంటారు. నువ్వు సజీవుడుగా, నువ్వు బ్రతుకున్నవాడుగా. అంటే ఆయన పని ఎంత ప్రాముఖ్యము అనడానికి ఒక మాట చూపించానంతే మీకు. ఇంటి దగ్గర మా ఊళ్ళకి ఆరోగ్యం బాగాలేదండి, ఎలా రానయ్య గారు అంటారు కొంతమంది. దేవుడు అన్నాడు, ఆరోగ్యం బాగోకపోతే కాదు, పోయినా సరే వదిలేసి వచ్చా అంటున్నాడు. ఎవరి దగ్గరికి? ఈ మాట కొంతమందికి నొచ్చుకోవచ్చు, కానీ అంత ఖచ్చితత్వం ఉండాలి ఎవరి పనిలో. అంత ఖచ్చితత్వం ఉంటేనే చేయగలం ఆయన పని. అందుకంటాడు, నా నిమిత్తము నీ తల్లిని నీ తండ్రిని నీ తోబుట్టు అనుకుని నువ్వు విడిచిపెట్టే క్షణం ఉంటుందంటే ఉండొచ్చు, చెప్పలేం. ఆయన పని చేస్తున్నప్పుడు నీ కుటుంబ సభ్యులే నీకు శత్రువులుగా మారిపోవచ్చు, చెప్పలేం. అలాంటి టైంలో కూడా మనం దేవుని వైపు నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పనిని గుర్తిస్తాడు. కాబట్టి అంత ప్రాముఖ్యమైన దేవుని పనిని మనం ఎంత జాగ్రత్తగా చెయ్యాలి అన్నది జ్ఞాపకం పెట్టుకొని మనం ఈరోజు ఆయన వాక్యాన్ని నేర్చుకోగలిగితే చాలా చక్కగా ఆయన వాక్యం మనకు అర్థమవుతుంది. లేదు ఆయన పని ఏమైనా పెద్ద గొప్ప అనుకుంటే మనం వాక్యం దగ్గర నేర్చుకునేది ఏమీ ఉండదు, అంతే కదండి. ఇప్పుడు ఇంటర్ గొప్ప అంటే ఇంటర్ ఎవరైనా చదవగలరా? చదవగలరా? అంతే కదా. ఇప్పుడు మనం చదువుతున్నది ఇంటరే కాదు, 10th ఉంది. ఇది ఏమైనా పెద్ద గొప్ప అనుకుంటే ఏమీ చదవాలి. అది గొప్ప అనుకుని అయితేనే ఏం చేయగలం? చదవగలం. అంటే దాని విలువ తెలియాలి. విలువ తెలియకుండా ఏ స్టడీ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేం. ఈ మాట మీకు అర్థమైతే ఈ వాక్యము కూడా చాలా విలువైంది. ఎలాంటిదండి? మొన్న ఒక వీడియో చూశాను, ఏమనుకోకుండా చెప్తాను ఈ మాట. ఒక చిన్న పిల్ల ఏడ్చేస్తుంది ఎక్కెక్కు పెట్టి. ఎంత గట్టిగా ఏడ్చేస్తుంది, మారం చేసినంతగా ఏడ్చేస్తుంది చిన్నపిల్ల. ఈలోపు తల్లి గబగబ దగ్గరికి వచ్చింది. ఏమ్మా ఏమైంది అంత ఏడుస్తుంది? నిజంగా ఎవరో కొట్టినట్టే ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్తుంది, నేను యేసయ్య బైబిల్ని కింద పడేశాను మమ్మీ అంటుంది. ఎవరు బైబిల్ని కింద పడేయకూడదా? పడేయకూడదా? మనం ఏం చేస్తాం తెలుసా? కిందే పెడతాం, అక్కడే తిరుగుతాం, 5 దాటుకునే అటు ఇటు వెళ్తుంటాం. ఎక్కడ పెడతాం బైబిల్? కిందే, నేల మీదే. మనం ఏ కాళ్ళుతో అయితే నేలను దొక్కుతున్నామో ఆ కాళ్ళ మీదే, ఆ నేల మీదే పెడతాం. ఎవరు బైబిల్ని? ఏముని బైబిల్ని. కానీ ఆ పిల్లల్ని చూస్తే ఎంత ముచ్చటేసిందో. వీడియో వాట్సాప్లో వచ్చింది, మీ ఎవరైనా చూసాలేదు తెలియదు. కానీ వెంటనే తల్లి వచ్చి, పోన్లే అమ్మ ఏం కాదంటే, లేదు మమ్మీ నేను పాడేశాను మమ్మీ, నేను చాలా తప్పు చేశాను మమ్మీ అన్నట్టుగా ఏడ్చేస్తుంది. సరే మరి ఏంటి? సరే ఓ పని చేయి, ఏసైకి సారీ చెప్పాను కానీ సారీ ఏసయ్యా అంటుంది. ఏం పాడేసినందుకు ఇంత బాధ? అంటే వాక్యానికి చిన్నప్పటి నుంచే ఆ చిన్న పెట్టిస్తున్న విలువ చూడండి. అర్థమవుతున్నాను ఆ మాటలో. సో నేనేం చెప్తున్నానంటే, వాక్యానికి విలువ ఇచ్చినప్పుడే, దేవుని పలికి విలువ ఇచ్చినప్పుడే ఆ వాక్యమైనా ఆ పనైనా మనకి అర్థమవుతుంది. అర్థమైంది? అర్థం కాలేదా? కాబట్టి అలా విలువిస్తూ ప్రాముఖ్యత చూపుతూ మనం ముందుకెళ్ళగలిగితే ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఏ గ్రంథాన్ని మాట్లాడుకుంటున్నాం? మీకా గ్రంథాన్ని. అజ్రా గ్రంథం అంటున్నాను నేను, మర్చిపోయి మనసులో అది వచ్చేసింది నోట్లోకి. ఏ గ్రంథాన్ని? మీకా గ్రంథాన్ని. సుమారు 7 అధ్యాయాలు కలిగిన మీకా గ్రంథాన్ని కొన్ని రోజుల వ్యవధి సమయాన్ని పెట్టుకొని సుపరిశీలనగా ఆలోచించాలనే తపనతో చాలా కృషి చేస్తున్నాం మనం. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక్కసారి నేను వచ్చి వాక్యం అనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను వచ్చి వాక్యం అనే వాళ్ళు అందరికీ మీరే కొట్టుకోండి, నేను ఒక్కడిని కొడితే వినబడదు కదా. ఒక్కసారి గట్టిగా, ఒక్కసారి గట్టిగా. ఎందుకు అంటే నిన్న నేను చెప్పిన సుమారు 1.5 గంటన్నర మాట్లాడిన వాక్యం. సుమారు 1.5 గంటన్నరలో నేను మాట్లాడింది వితౌట్ ఎక్స్ప్లెనేషన్. అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే మాట్లాడిన 1.5 గంటన్నర. 1.5 గంటన్నర సేపు కూర్చొని చరిత్ర మాట్లాడడం అంటే, చరిత్ర వినడం అంటే చిన్న విషయమేమి కాదు. 10 నిమిషాలంటే వచ్చేద్ది. ఏది చెప్పండి? ఏది
నిద్ర మెల్లెక్కి కూర్చుంటాడు, ఊగరా ఊగు అని ఊపుతుంటాడు. అవునా కదా? అలాంటి నిజంగా సెల్యూట్ చేస్తాను మీ ఆసక్తికి, మీ ఇంట్రెస్ట్కి. అలాంటి మీ ఆసక్తిని బట్టి నాకు ఇంకా ఆసక్తి వస్తుంది, ఇంకా చెప్పాలని. ఎందుకంటే నిజంగానండి, మీరు నమ్మంటే నమ్మకపోండి, ఎందుకు పట్టుకున్నాను రా బాబు దీని అనిపించింది ఈరోజైతే నాకు. ఏమి మతలబులేండి బాబు, అసలు ఏమి కన్ఫ్యూజన్ అండి ఇది. దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు మీకా గ్రంథాన్ని. నేను రాత్రి వెళ్ళిన తర్వాత 10:30కు పట్టుకున్నాను, సాయంత్రం 5 గంటల దాకా పట్టుకుంటానే, కానీ ఇప్పుడు మీ మధ్యకి రాలేకపోయాను నేను. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు అంత కృషి అవ్వాల్సి వస్తుంది. అంత సబ్జెక్ట్ ఉందంటే మీకు ఇంకో జోకు చెప్తాను. నిన్న రాత్రి నుంచి ఈ సాయంత్రం వరకు గట్టిగా నేను ప్రిపేర్ అయింది ఎంతంటే 7 వచనాలు. ఎన్ని వచనాలు? 7 వచనాల్లోనే అంత ఉందా అంటే నిజంగా ఇంకా కొన్ని కట్ చేసేసాం, కానీ అంత వాక్యం దొరికిందండి ఈ గ్రంథంలో. అంటే ఎంత ప్రాముఖ్యమైన వాక్యాన్ని, గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తాం అనేది మీరు మనసు పెట్టండి. అందుకే చాలా అలర్ట్గా, నేనేదో చెప్తున్నాను అనుకోకండి, చెబుతున్నది మాత్రం చాలా అలర్ట్గా ఉండి తెచ్చుకుంటే చక్కటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఇకపోతే ఈరోజు మీకా గ్రంథంలోనికి ప్రవేశించబోయే ముందు నిన్న దీని గురించి ఒక చిన్నపాటి చిరు పరిచయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చిన్ని పరిచయం. చిన్నదా పెద్దదా? పరిచయం చిన్నదా పెద్దదా? చిన్నదా పెద్దదా? నేను చెప్పింది పెద్దదంట. సరే, ఏదోటి ఓ పరిచయాన్ని చూసాం. ఎవరికన్నా గుర్తుందా? ఇలాగ అంటున్నారు, గుర్తుందా? అప్పుడు ఇలా అనాలి. ఇలా అంటే నాకు కన్ఫ్యూజ్ అవుతాను. సో గుర్తుందా అంటే నేనే గుర్తు చేస్తాను మీ అందరికీ. అందుకంటే కొంచెం నలిగితేనే కానీ ఈ మాటలు గుర్తుండవు. చాలా డిఫరెంట్ వొకాబులరీ కూడా మీకా గ్రంథంలో. ఇప్పటి వరకు మనం చూడని ఊర్ల పేర్లు, మనం చూడని మనుషుల పేర్లు, మనం చూడని వొకాబులరీ కనబడుతుంది ఇందులో మీకా గ్రంథంలో. అందుకే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దీన్ని కొంచెం కంఠస్థపడడానికి కూడా ఇబ్బంది అవుద్ది. ఓకేనా? సరే, నేను ఏం చెప్పానంటే పరిచయంలో మీకా గ్రంథానికి వెళ్ళిపోయే ముందు పరిచయం అనేది చాలా అవసరం అన్నాను. ఏమవసరం? పరిచయం. ఈ పరిచయం మనకు అర్థం కావడానికి ఎన్ని ప్రశ్నలు వేసుకున్నాం చెప్పాలి మీరు. ఎన్ని? 3 హై. మొదటి ప్రశ్న ఏంటి? మళ్ళీ ఏంటి? ఎవరు రాశారంటున్నారు మీరు మళ్ళా. ఏటా ప్రశ్న? మీకా గ్రంథాన్ని ఎవరు రాశారు? మీకా గారే రాశారు. మీకా గారు అసలు పేరేంటి? మీకాయహే అన్నారా? మీకాయహు. ఏం పేరు? ఓకే. మరొక నేమ్ ఏంటి? దీన్ని కొంచెం షార్ట్ చేస్తే మీరు, నేను రాలేదు కదా, ఎక్కడున్నారు ఇవన్నీ విన్నారా? ఏం పేరు? మీకాయ. మరొక పేరే, అంటే దీనికి మరొక షార్ట్ ఫామే మీకా. మీకు నిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఒకటి చిన్న ఎగ్జాంపుల్. ఏంటంటే ఉదాహరణకి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నిన్నేం చెప్పాను? వెంకట్రావు కోసం చెప్పానా? ఈరోజు ఎవరి పేరు చెప్దాం? ఏమండి, ఎవరికలు ఇప్పుడు ఆదిత్య అని ఉందనుకోండి, చెప్తున్నాను మీకు. విజయక ముద్దుగా ఆది అని పిలిచింది అనుకోండి, ఎవరిని? నవ్వుకుంటున్నారు అక్క. ఎవరిని? ఇప్పుడు ఆది అన్న ఎవరు? ఆదిత్య గారే. ఆదిత్య అన్న ఎవరు? ఇంకా కొంతమంది ఇప్పుడు మరీ షార్ట్ కట్స్ పెడుతున్నారు. ఎవరో ఎక్కడో చూశాను, పూజ అని పూ అంటున్నారు. మరి వెరైటీ షార్ట్ కట్ అది, అంతకుమించి మనం ఏం చేయలేము. సో ఒక పేరుని షార్ట్ కట్లో పిలవడానికి మనకు అలవాటు, అవునా కదండి? ఏమండి? సో ఇవన్నీ మీకు అర్థమైతే మీకాయహు అనే ఈయన పేరుని వీళ్ళు ఏమని పిలిచారు? మీకా, షార్ట్ కట్గా. బైబిల్లో సుమారు ఎంతమంది మీకాయాలు ఉన్నారు? ఎంతమంది? దాదాపుగా 12 మంది. అందులో ఈయనొక్క మీకా. ఇకపోతే మీకా అన్న పేరుకి, లేదా మీకాయహు అన్న పేరుకి ఒక అర్థాన్ని చెప్పాను. ఏటా అర్థం? యెహోవా వంటి వాడెవడు, లేదా యెహోవాకు సాటి ఎవడు, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. యెహోవా వంటి వాడెవడు అనుకోండి పోనీ. ఓకే, మీకాయహు అంటే అర్థం ఏంటి? యెహోవా వంటి వాడెవడో. ఇకపోతే అక్కడితో మొదటి ప్రశ్న ముగించుకొని రెండో ప్రశ్నకి వెళ్ళాం. అది నన్ను రికార్డ్ అవ్వలే, అందుకే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను నేను. రెండో ప్రశ్న ఏంటంటే ఏ కాలంలో రాశారు అని అడిగాను. ఏ కాలం అది? క్రీస్తు పూర్వం 735 నుండి 730 మధ్యలో. ఏ రాజుల కాలం అది?
యోతాము, ఆహాజు, హిస్కియా. వీళ్ళ ముగ్గురు తాత, తండ్రి, కొడుకు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. యోతాము కొడుకు ఆహాజు, ఆహాజు కొడుకు హిస్కియా. హిస్కియా క్షమించాలి, యోతాము తండ్రేమో ఉజ్జియా. ఎవరు? మనకి యెషయాలో కనబడతాడు ఈయన. ఉజ్జియా కొడుకు యోతాము, యోతాము కొడుకు ఆహాజు, ఆహాజు కొడుకు హిస్కియా. అర్థమైంది కదా? ఈ 4 రాజుల చరిత్రలో ఉన్న వ్యక్తి ఎవరంటే మీకా గారు. ఈయనతో పాటు ఇంకో 3 ఉన్నారు. ఎవరెవరు? ఇంకో 2. ఎవరెవరు? హోషియా, ఇంకొక ఆయన యెషయా. ఎవరు? గుర్తుంది కదా? ఇవన్నీ మర్చిపోయారా? గుర్తున్నాయి కదండి. హోషియా, యెషయా. అంటే వీళ్ళతో సమకాలికుడినా ఎవరు? మీకా గారు. అక్కడితో ఏ కాలం అన్నది కూడా ముగించాం. 3వ ప్రశ్నగా ఏ ప్రాంతానికి చెందినవాడు అని ప్రశ్న వేశాను. ఇప్పుడు చెప్పండి టక్కుని చూడకుండా. ఏ ప్రాంతానికి చెందినవాడు? మొరేషేతు. అంతే కదా? ఏ ప్రాంతం? మొరేషేతు. అది ఏ ప్రదేశంలో ఉంది? తపేలా గుర్తెట్టుకోండి మీకు. షెఫేలా. ఓకేనా? ఇంకా అర్థం అవడానికి తపేలా గుర్తెట్టుకోండి. అది ఇది షా అనుకోండి అంతే. ఏమా? ఓకే. ఏ ప్రాంతం అది? షెఫేలా. షెఫేలా అనే ఒక ప్రాంతం. ఇది ఎక్కడుంది? యెరూషలేము పట్టణం పక్కంతా ఉంది. ఏ దేశంలో ఉంది? యోదయ దేశంలోనే ఉంది. ఏ దేశంలో? ఇవన్నీ గుర్తున్నాయి కదా మీకు నిన్న? ఓకే. ఈ ప్రాంతానికి చెందినోడే ఎవరంటే మీకా గారు. ఈ షెఫేలా ప్రాంతంలో ఏ చెట్లు ఎక్కువగా ఉంటాయి? ఇవన్నీ గుర్తెట్టుకున్నారు. ఓకే, చాలా వందనాలు మీకు. ఏ చెట్లు? సరే, ఇప్పుడు ఇవన్నీ మీకు గుర్తుంటే ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీకా గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. ఏ గ్రంథంలోనికి? మీకా గ్రంథంలోనికి. వెళ్ళిపోదామా? దేవమ్మా వెళ్ళిపోదామా? మాట్లాడలేదు. అందరు రెడీయా? మాట్లాడాలి మీరంతా. రెడీయా? వెళ్ళిపోదామా? ఎక్కడికి రెడీ అయ్యారంతా? బట్టలు ఏమైనా తెచ్చుకున్నారా? ఎందుకంటే తప్పేలా దాకా వెళ్ళాలి మనం. తప్పేలాగైనా చెప్పేలా దాకా వెళ్ళాలి మనం. సో ఇవన్నీ మనం వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. కానీ కాబట్టి మీరు అందరూ అలర్ట్ అయిపోతే వెళ్ళిపోతాం మీకా గ్రంథానికి. తీర్థం చూడండి, బైబిల్ ఎక్కడ ఉంది మీకా గ్రంథం? 764 పేజీ. 764 పేజీ తీసారా? ఒకసారి మళ్ళీ చూడండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మళ్ళీ చూసినా 7 కనబడ్డాయా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ చూసి ఎన్ని కనబడతాయి? 7 కనబడతాయి. కనబడితే ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న డివైడేషన్ అంటే విభాగన చేసి ముందుకెళ్ళిపోతాం. జాగ్రత్తగా మనసు పెట్టండి. ఎందుకు విభాగన అంటే కూడా ఒక మాట చెప్తాను మీకు. మీరు ఎప్పుడైనా ఇడ్లీ తిన్నారా? ఇడ్లీ శేఖర్ గారు ఇడ్లీ తిన్నారా? హై అని మీరు ఆ గాడాల్లో బహుశా ఇడ్లీ దొరకకపోవచ్చు. మా కోరుకొండలో అమ్ముతారు. 10 రూపాయలకి 4 ఇడ్లీలో 2 ఇడ్లీలో తెలియదు కానీ అమ్ముతారు. ఎప్పుడైనా చూసారమ్మా? మరి మొక్కలు ఎలా పెడుతున్నారు? ఇడ్లీ అంటే అదొకటి ఉంటుందా అన్నట్టు చూస్తున్నారు మీరు. ఇడ్లీ ఎలా తింటారు? చేత్తో తింటారా? నోటితో తింటారా? ఇడ్లీ ఎలా తింటారో నేను చెప్తాను వినండి. గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొని ఇడ్లీ ఎలా తీసి నోట్లో ఎలా పెట్టుకొని ఇలా నీళ్ళు పోసుకుంటారు. అంతేనా? అది తినే ప్రాసెస్ కాదా? అలా ఎవరైనా ట్రై చేశారు కాక తరది సుల్లము అంతే. ఎందుకంటే మధ్యలో ఎక్కడట్టవుతుంది. సో ట్రై చేయకండి. సో ఇడ్లీ బాగా అరగాలంటే మనం చేసే ప్రయత్నం ఏంటంటే చక్కగా ఒక్కొక్క ముక్క విరిచి ఆ చట్నీ, వేరుశనగుల చట్నీయో లేకపోతే టమాటా చట్నీయో ఆ చట్నీతో ముంచుకుని తింటే ఆ లెక్కే వేరు, అరుగుదలే వేరు. సో ఇప్పుడు నేను అందరిని అడుగుతున్నాను, ఇడ్లీ మొక్కలుగా చేసింది ఎందుకు? ఈజీగా అరగడానికి. ఈ మాట మీకు అర్థమైతే ఇప్పుడు ఈ మీకా గ్రంథాన్ని కూడా కొన్ని భాగాలుగా చేస్తున్నాను నేను. ఎందుకు అంటే ఈజీగా అర్థం అవడానికి. ఎందుకు? ఈజీగా అర్థం అవడానికి. ఇప్పుడు 7 అధ్యాయాలు కలిగిన మీకా గ్రంథంలో సుమారు 6 సందేశాలు ఉన్నాయి. ఎన్ని? ఇంకా బోధలను రాసుకున్న పర్లేదు. ఎన్ని బోధలు అంటే కైండ్లీ ఇన్ఫర్మేషన్. ఈ 6 బోధలు నేర్చుకుంటే ఏ గ్రంథం అయిపోయింది? అంతే, ఇంక కష్టమేం లేదు. ఈ 6 బోధలు నేర్చుకుంటే మీకా గ్రంథం అయిపోయింది. సో ఎన్ని సందేశాలు ఉన్నాయి? 6 సందేశాలు.
ఈ 6 సందేశాల్లో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది మొట్టమొదటి సందేశం. ఏ సందేశం? మొట్టమొదటి సందేశం. మొదటి సందేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, అందరూ తీయండి, మీకా గ్రంథము 1వ అధ్యాయము తీసారా? 1వ అధ్యాయము, మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 2వ అధ్యాయము 11వ వచనం వరకు రాసుకోండి. ఎన్నో వచనం వరకు? 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 2వ అధ్యాయము 11వ వచనం వరకు. ఇదే సందేశం, మొదటి సందేశం. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా రాసుకోండి, లేదా మెయిన్ టైటిల్ రాసుకోండి. అంటే మొదటి ప్రసంగం ఏంటి అని అంటే, తీర్పును గూర్చిన సందేశం. దేనికోసం మాట్లాడలేదు మీరు? దేనికోసం? తీర్పును గూర్చిన. ఎవరి తీర్పు? ఎవరి తీర్పు? దేవుని తీర్పు. ఎవరి తీర్పు? దేవుని తీర్పును గూర్చిన సందేశం. రాసుకున్నారా? ఓకే. ఇప్పుడు ఏ సందేశం ఇది? మొదటి సందేశం. మొత్తం ఎన్ని? ఈరోజు ఎన్నో దాంట్లోకి వెళ్తున్నాం? ఇంకెన్ని ఉన్నాయి? గుర్తెట్టుకుంటే ఇంకేమాత్రం మిమ్మల్ని బుర్ర తినకుండా లోపలికి వెళ్ళిపోతాను. ఎక్కడికి? మొదటి సందేశంలోనికి. మొదటి సందేశానికి మనం వెళ్తున్నాం కాబట్టి 1వ వచనాన్ని మనం వదిలేసాం ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ నేను మాట్లాడాను మీతో 1వ వచనం. అయినా ఒక్కసారి చూసి అప్పుడు వెళ్ళిపోదాం 2కి. చదువుతాం చూడండి. మీకా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో షోమ్రోను గూర్చియు యెరూషలేము గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన ఎవరికి? మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరికి ప్రత్యక్షమైంది? మీకాకి. ఎవరి కోసం? షోమ్రోను కోసము. రెండోది యెరూషలేము కోసము. నేను చెప్పాను, షోమ్రోన్ అంటే దేనికి రాజధాని? ఇశ్రాయేలులకు రాజధాని. చెప్పాను కదా నేను. ఇశ్రాయేలుల ముఖ్య పట్టణం ఏది? షోమ్రోను. యూదుల ముఖ్య పట్టణం ఏది? యెరూషలేము. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇప్పుడు మీ అందరికీ ఇంకా అర్థమని చెప్తాను. మనం ఏ దేశంలో ఉన్నాం? పాకిస్తాన్లో ఉన్నాం. అవునా? ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. డౌట్లే కదా ఎవరికి? మన దేశ ముఖ్య పట్టణం ఏది? ఢిల్లీ. ఏటది? ఢిల్లీ. అవునా? ఓకే. ఇప్పుడు భారతదేశానికి ఢిల్లీ ఎలాగో, ఇశ్రాయేలు దేశానికి షోమ్రోన్ అలాగా, భారతదేశానికి ఢిల్లీ ఎలాగో, యోదయా దేశానికి యెరూషలేము అలాగా. అంటే ఈ 2 పట్టణాలు కూడా 2 దేశాల ముఖ్య పట్టణాలు. ఓకే, ఈ మాట అర్థమైతే నేను చెప్పాను కదా, ఈయనే ప్రాంతానికి చెందినోడు. పట్టణానికా పల్లికా? ఒక పల్లెటూరోడు. వాక్యం చెప్పేది పట్టణానికి. ఆల్రెడీ పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరైనా? యెషయా. ఆయన ఎవరికి చెప్పాడంటే ఆయన అంతర్జాతీయంగా చెప్పాడు. ఆయన ఇంటర్నేషనల్, ఈయన నేషనల్. అర్థం చేసుకోండి. యెషయా ఎవరి కోసం చెప్పాడు? బబులోను కోసం, అషూరు కోసం. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్. ఓకేనా? ఆయన ఉన్నది ఎక్కడ? పట్టణంలో. చెప్పింది ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా. ఈయన ఉన్నది ఎక్కడ? పల్లెటూరులో. చెప్పింది ఎక్కడ? దేశవ్యాప్తంగా. ఈ క్లారిటీ ఉంది కదా మీకు? కన్ఫ్యూజ్ ఏం లేదు కదా? ఓకే. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు వెళ్దాం. 2వ వచనం స్టార్ట్ చేద్దాం. ఏంటి దీని టైటిల్ ఏంటి? దేవుని తీర్పు. ఎవరికి తీర్పు? షోమ్రోనుకి. రెండోది యెరూషలేముకి. బాగా వినండి మీరు. ఎవరెవరికి? షోమ్రోనుకి, యెరూషలేముకి. ఈ మాట మీ మనసులో ఉంది కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవడం కోసం ఈ మొదటి సందేశాన్ని కూడా కొన్ని భాగాలుగా విభజిస్తున్నాను. అందులో మొదటి భాగం కింద రాసుకోండి 2వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఎక్కడ దాకా? 2 నుంచి
8 దాకా రాసుకుని దానికి సబ్ టైటిల్ ఇవ్వండి, షోమ్రోనును గూర్చిన తీర్పు అని రాసుకోండి. దేనికోసం? షోమ్రోనును గూర్చిన తీర్పు. ఓకే, ఇంక ఇబ్బంది పెట్టను, లోపలికి వెళ్ళిపోతాం. 2వ వచనం స్టార్ట్ చేయండి. సకల జనులారా ఆలకించుడి. ఆగండి. తీర్పు ఎవరికి? షోమ్రోనుకి, యెరూషలేముకి. వినమనేది ఎంతమందిని? సకల జనులను. అంటే మీకు ఏమైనా అర్థమైంది? అర్థం కాలేదో? ఈ తీర్పు పర్సనల్ తీర్పు కాదు, పబ్లిక్ తీర్పు. అర్థమైంది? అర్థం కాలేదా? అంటే ఇప్పుడు ఈ సకల జనులలో ఎవరు కూడా ఉన్నారు? గాడాలోళ్ళు కూడా ఉన్నారన్నమాట. అర్థమైందా? సకల జనులలో ఎవరు కూడా ఉన్నారు? గాడాల వారు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ కావాల్సింది. ఇంతకీ ఈ పట్టణాలు ఏం చేశాయని చెప్పి తీర్పిస్తున్నాడు ఈయన. ఈ పట్టణాలకి తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది? ఇవన్నీ మనకి ఈ భాగంలో అర్థమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినండి. కైండ్లీ ఇన్ఫర్మేషన్. జనాలకే కాదంట, ఎవరికి కూడా? భూమికి, భూమిలో ఉన్న సమస్తానికి. అంటే ఈ బోధ, మేకా గారు చేస్తున్న ఈ బోధ కేవలం మనుషులకు కాదు, ఇంకెవరికి? సృష్టికి. ఎవరికి? ఏమంటే సృష్టికి బోధ చేయడం ఏంటండి రామరాజు గారు? సృష్టిని కూడా వినమంటున్నాడు. సృష్టి ఎందుకు వినడం? ఈయనే కాదు, ఈయనతో పాటు సమకాలికుడైన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యెషయా గారు. ఎవరో? ఆయన కూడా ఏమన్నాడు ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. ఆకాశమా తీసారు అందరూ కూడా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం చదువుతాం. అది కూడా యెహోవా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న దేవుని మాటలు ఎవరెవరు వినాలంటే ఆకాశమాలకించు. ఎవరో? ఏమండి ఆయన ఏమన్నాడు? మేకా గారు ఏమన్నారు? భూమి చెవియొగ్గు. ఈయనేమంటున్నాడు? ఆకాశమా ఆలకించు. ఇంకా భూమి, ఈయన కూడా అదే అంటున్నాడు. ఏమొగ్గు? చెవియొగ్గు. ఎవరితో? నేను అంటున్నాను, అసలు భూమికి ఆకాశానికి ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? యశ్బాబు గారు, భూమి కూడా చెవి ఎగ్గుతుందా? మాట్లాడరేటి? చెవగ్గాలంటే ఏముండాలి? చెవి ఉండాలి. మరి భూమికి చెవి ఉందా? కుమారమ్మ గారు, ఆకాశం ఏం చేయాలంట? ఆలకించాలి. ఆలకించాలన్నా ఏముండాలి? చెవులు ఉండాలి. మరి ఆకాశానికి కూడా చెవులు ఉన్నాయా? ఉన్నాయంటే ఏ దేశంలో ఉన్నాయి చెప్పండి మీరంతా. ఒక మాట చెప్తాను మీకు. ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన మాట కాబట్టి ఇక్కడ నొక్కి పెడుతున్నాను నేను. ఏంటంటే భూమిని ఎందుకు వినమంటున్నాడు, ఆకాశాన్ని ఎందుకు వినమంటున్నాడంటే ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సృష్టి అంతా కూడా మనుషులకు దేవుడు చేస్తున్న ప్రతి కార్యానికి కూడా ఈ సృష్టి రియాక్ట్ అవుతుందంట. ఏమవుతుంది? ఇంకా చెప్పాలంటే ఈ సృష్టి సాక్ష్యము కింద ఉంటుంది. ఎలాగా చెప్పండి మీరు? ఎలాగా? సాక్ష్యము. దేనికి ఏది సాక్ష్యం చెప్పండి మీరు? దేనికి ఏది సాక్ష్యం? దేవుడు మనుషులకు చేస్తున్న క్రియలను మధ్యలో సాక్ష్యవరంటే ఈ సృష్టి. ఇంకా అర్థం అవడానికి చెప్తా. దేవుడు ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన? ఏ నిబంధన? పాత నిబంధన. అదే ఏ నిబంధన? ధర్మశాస్త్ర నిబంధన. ఎవరు చేశారు ఈ నిబంధనని? దేవుడు చేశాడు. ఎక్కడుందా మాట? ఒకసారి తినందరూ కూడా ద్వితీయోపదేశ కాండము తీసారా? ద్వితీయోపదేశ కాండము, క్షమించాలి, నిర్గమాకాండము 19వ అధ్యాయం. 19వ అధ్యాయం నిర్గమాకాండము. ఏమండి కొంచెం మనసు పెట్టండి. 19 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా
యెహోవా పర్వతమును అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబకులతోనూ ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు రప్పించితినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, ఏటది అంటే దేవుడు ఇశ్రాయేలీలతో ఏం చేస్తున్నాడు? నిబంధన. ఏటది? నిబంధన. ఏ నిబంధన అంటే ఇదొక పెళ్లి నిబంధన లాంటిది. ఏ నిబంధన? పెళ్లి నిబంధన, వివాహ నిబంధన లాంటిది. మనకు అర్థమైనట్టు చెప్పాలంటే, వివాహం చాలామంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా కైండ్లీ ఇన్ఫర్మేషన్ మ్యారీడే. ఏమండి? ఇంకా చాలామంది పెళ్లి కాలేదనుకుంటున్నారు నన్ను. ఓకే, సరే. వివాహంలో ఏం చేస్తాం? లక్ష్మీ కుమారి గారు ఏం చేస్తాం? ఏమని చేస్తాం? మళ్ళీ పెళ్లి చేయాలి ఎవరికైనా నేను. ఏమని చేస్తామంటే, ఈవిడ అబ్బాయి అన్నాడు అనుకోండి, పలానా అబ్బాయి నా భర్తగా నేను అంగీకరిస్తూ, కష్టాల్లో చెప్పండి మీరు, వర్షాల్లో, ఎండల్లో, అవునా కదా? సొల్లు కబుర్లు ఇవన్నీ నిజంగా గుర్తుదే. ఎండలోకి ఆయన పంపేస్తాను, ఇంట్లో కూర్చుంటారు అందరికీ. ఎక్స్పీరియన్స్ తమ్ముడు అంటే ఏం చెప్పలేను నేను. కానీ అవునా కదా? ఏమంటాం నిబంధనలో మాత్రం బాధలోను, కష్టంలోను, ఇబ్బందిలోను, ఈ అన్నిటిలో నీకు తోడుకుంటానని ఏం చేస్తున్నాను అంటాం. అవునా కదా? అలాగే అమ్మాయి చేస్తుంది అబ్బాయితో, అబ్బాయి చేస్తాడు అమ్మాయితో. ఏమని? నిన్ను తప్ప వేరొక స్త్రీని చూడనని, తలెత్తి కాదు కన్నెత్తి కూడా చూడనని, నువ్వే నాకు అన్నీ ఏం చేస్తున్నాను? నిబంధన చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరూ నిబంధన ఎవరి ముందు చేస్తారంటే సాక్షుల ముందు చేస్తారు. ఎవరి ముందు? సాక్షుల ముందు. ఎవరి ముందు? సాక్షుల ముందు. ఎందుకు సాక్షుల ముందు చేస్తారు నిబంధన? ఉషమ్మ గారు, సాక్షుల ముందు ఎందుకు చేస్తారు నిబంధన? సాక్షి పేపర్లో వేస్తారని. అవునా? సాక్షుల ముందు ఎందుకు చేస్తారు నిబంధన? రేపెప్పుడైనా నీతోనే ఉంటానన్నవాడు ఇంకొకరితో కనబడ్డాడు అనుకోండి, ఎవరిని పిలండి? ఆ పెళ్లి సాక్షిని పిలండి. ఎవరిని? ఎందుకు సాక్షి అంటే వాడు వచ్చి చెప్తాడు, అవునవును అప్పుడు ఏం చేశాడు వీడు? ఆవిడతోనే ఉంటానని ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఇప్పుడు ఏం మీరాడు? నిబంధన మీరాడు. ఈ మీరడానికి రుసువే వాళ్ళ ముందున్న సాక్షి. ఈ మాట మీకు అర్థమైతే, దేవుడు కూడా ఇశ్రాయేలులకు భర్తగా పరిగణించాడు. ఎవరంట? భర్త. ఎక్కడుందా మాట? యెషయా గ్రంథంలో అంటాడు. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. 54:5 యెషయా గ్రంథము 54:5 యెషయా గ్రంథము చదువుతాం. నిన్ను సృష్టించిన వాడు ఎవరు నీకు? భర్త. ఇంతకు ఎవరైనా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇంతకీ భర్త ఎవరంట? యెహోవా. అంటే ఈయన భర్తగా ఉంటే ఇశ్రాయేలీలు ఎవరు? చెప్పరు. ఇశ్రాయేలీలు ఎవరు? భార్య. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం జరిగింది? వివాహం. అర్థమైంది? అర్థం కాలేదా? వీళ్ళిద్దరికి ఏం జరిగింది? వివాహం. ఈ వివాహంలో ఏం చేశారు? నిబంధన. ఈ నిబంధనకు సాక్షులు ఎవరంటే భూమి, ఆకాశం. అర్థమైంది? అర్థం కాలేదా? అందుకే పంచాయతీ వచ్చింది ఇప్పుడు. ఎవరెవరికి? భర్తకి, భార్యకి. భర్త ఎవరు? దేవుడు. భార్య ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య తగుకి పిలిచింది ఎవరిని? సాక్షుల్ని. అర్థమైంది? అర్థం కాలేదా? ఈ భార్యాభర్తల మధ్య తగుకి పిలిచింది ఎవరిని? సాక్షుల్ని. వాళ్ళు వచ్చి ఏం చెప్పాలి? నేను అంటానండి, సాక్ష్యము చెప్పేంత జ్ఞాపక శక్తి భూమికి ఉంటుందా? సాక్ష్యం చెప్పాలంటే ముందు భూమి ఏం చేయాలి? ఈ మ్యాటర్ అంతా రికార్డ్ చేయాలి. నేను అంటున్నాను, ఈ ఆకాశం, ఈ భూమి, ఈ సృష్టి మనం చేస్తున్న పనులు రికార్డ్ చేస్తాయా? మనం అనుకుంటున్నామండి చీకట్లో తప్పులు చేసేసి నేను చేసిన తప్పు ఎవ్వడ చూడలేదు అనుకుంటున్నాం మనం. కానీ ఈరోజు ఒక భయంకరమైన నిఘా వ్యవస్థని మీ ముందు పెడుతున్నాను. బాగా చూడండి మీరు. ఏ వ్యవస్థ? నిఘా వ్యవస్థ. ఇది అర్థం
అర్థం అవడానికి ఒక చిన్న సందర్భాన్ని అలా టచ్ చేసి గబగబ వచ్చేద్దాం, టైం లేదు మనకి. ఏంటా సందర్భం అంటే, ఇశ్రాయేలీయుల్ని మోషే నడిపించిన తర్వాత రెండవ నాయకుడిగా వచ్చింది ఎవరంటే యెహోషువ. ఎవరో యెహోషువ. ఓ రోజు యెహోషువ చెడ్డగా ఉన్న ఇశ్రాయేలీయులందరినీ చూసి అన్నాడు, ఒరే మీరు ఎలా పోతే పోయారు, నాకు అనవసరం, నేనును నా ఇంటి వారును. మన అందరి ఇళ్ళల్లో గోడల మీద ఉంటుంది ఖచ్చితంగా ఇవి వచ్చిన ఎవరొకరి ఇంట్లో ఏదో చోట. ఏటమాట, నేనును నా ఇంటి వారును ఎవరిని స్తుతిస్తాం, యెహోవాను స్తుతిస్తాం, సేవిస్తాం అన్నారు వీళ్ళు. ఎవరో యెహోషువ గారు. ఎవరో యెహోషువ గారు. అంటే ఇది విన్న ఇశ్రాయేలీయులు అందరూ పరిగెత్తుకొచ్చేసారు ఈయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? యెహోషువ దగ్గరికి పరిగెత్తొచ్చేసి, అయ్యా అయ్యా నువ్వుగా కాదు, నువ్వు మాత్రమే కాదు, మేం కూడా అన్నీ వదిలేసి వచ్చేస్తాం అన్నారు. ఎవరితో చెప్పరు? ఎవరితో? యెహోషువతో. అనగానే ఈ మాటన్న యెహోషువ ఏం చేసింటే, ఊరు ఆగండ్రా, మీరు అంటున్న మాట నాకు నమ్మకం లేదన్నాడు ఈయన. ఎవరు? యెహోషువ. అని వీళ్ళతో నిబంధన చేయించుకొని ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తున్నాడు రికార్డ్ చేయడానికి వీళ్ళన్న మాటని. ఎవరన్న మాటని? ఇశ్రాయేలీయులు అన్న మాటని రికార్డ్ చేయడానికి. మళ్ళీ చెప్తున్నాను, ఏం చేయడానికి? రికార్డ్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తున్నాడు. ఏంటా ఇన్స్ట్రుమెంట్ చూద్దాం, అందరూ తీయండి. యెహోషువ గ్రంథం అందరూ తీయాలి. 24వ అధ్యాయం. అర్థమవుతున్నాయి కదండి? డిస్టర్బెన్స్ కొందా? లేదు కదా? ఓకే. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలీయుల ఎన్నో వచనం చదువుతున్నారండి? 15వ వచనం చివరి మాట చదువుతాం చూడండి. 15వ వచనం ఏంటండి? యెహోవాను సేవించుట మీ దృష్టికి 24 ఎంత చెప్పాను? 15. ఓకే. లాస్ట్ వచనం, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఎవరన్నారు? యెహోషువ అన్నాడు. అనగా వాళ్ళు ఏం చేస్తారు చూడు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము కూడా ఏమైపోతాం అంటే అర్థం ఏంటి? మేము కూడా ఎవరిని వదిలేస్తున్నాం? ఇతర దేవతలను వదిలేస్తున్నాం. ఎవరి దగ్గరకు వచ్చేస్తున్నాం? యెహోవా దగ్గరకు వచ్చేస్తున్నాం అన్నారు వీళ్ళు. ఎవరు? ప్రజలందరూ. అప్పుడు ఈయనేమన్నాడు చూడండి, 25వ వచనం, అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసిన వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను అంటే వీళ్ళు ఏమన్నా అంత నోట్ చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ. ఎందుకంటే రేపు అన్న రోజు మాట తప్పే అవకాశం ఉంది. సో ఆ మాట తప్పకుండా వీళ్ళన్న మాట రికార్డ్ చేయించడానికి గ్రంథం తెప్పించి వీళ్ళు అన్నారు ఏమన్నారు అది రాయిస్తున్నాడు. ఏమన్నారు వీళ్ళు? ఈ రోజు నుంచి మేము ఏం వదిలేస్తున్నాం? ఇతర దేవతలందరినీ వదిలేస్తున్నాం. నిజమే కదా? నిజమే. పక్కానా? పక్క. అయితే గబగబ రండి. ఎవడెవడన్నాడు? అందరూ నిలబడ్డారు. ఒరే వీళ్ళందరూ అన్నారు రాయండిరా. రాశారు. ఎక్కడ? ధర్మశాస్త్రంలో. ఇప్పుడు రాసిన తర్వాత ఇప్పుడు ఒక టేప్ రికార్డ్ని తీసుకొస్తున్నాడు. ఏంటది? అప్పుడు టేప్ రికార్డ్ ఏమన్నా ఆలోచిస్తున్నారా? అప్పట్లో కూడా రికార్డ్ చేసే టేప్ రికార్డ్ ఒకటి ఉంది. ఎటో చూస్తారు అది. ఇప్పుడు ఆ టేప్ రికార్డ్ తెచ్చి వీళ్ళ ముందు పెట్టి ఇప్పుడు మాట్లాడంటే మీరు మాట్లాడుతున్న రికార్డ్ అవుతున్నాయి అన్నాడు. ఎందుకు? ఏ టేప్ రికార్డు చదవండి ఒకసారి ఆ మాట. ఇప్పుడు ఏటది? ఏటమ్మా టేప్ రికార్డు? పెద్ద రాయి. అదే ఏంటి? అదే టేప్ రికార్డు. అర్థమైందా? రాత్రి తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద ఆ రాయిని నిలువబెట్టి జనులందరితో ఇట్ల నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ దేనికి వినబడుతున్నాయి అంటే ఏది రికార్డ్ చేస్తుంది? ఈ రాయి రికార్డ్ చేస్తుంది. ఎవరి మాట? మీరు చెప్పారే ఏమని? ఈ ఆట నుంచి ఎవరిని వదిలేస్తున్నాం? అన్యులను వదిలేస్తున్నామని. ఆ చెప్పిన మాట విన్నదెవరు? నేను మర్చిపోయినా ఏది మర్చిపోదో?
ఈ రాయి మర్చిపోదని చెప్పి ఎదురుగుండా రాయిని పెట్టించి మరి రికార్డ్ చేశాడు. ఏ మాటలో? ఇశ్రాయేలు చెప్పిన మాటలో. ఈ మాట మీకు అర్థమైతే ఇప్పుడు రాయికి కూడా ఏ శక్తి ఉంది? వినే శక్తే కాదు, గుర్తుపెట్టుకునే శక్తి ఉంది. అర్థమైందా? నాకు టైం లేదు కానండి, మీతో ఎప్పుడో ఒకసారి హబక్కుకు గ్రంథాన్ని మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్ని మాట్లాడానేమో అని గుర్తు నాకు. ఈ 2వ అధ్యాయం 11వ వచనం మాట్లాడుతూ హబక్కులో ఇదే విషయాన్ని మాట్లాడడం తీకండి. ఆకాశానికి కూడా ఏ శక్తి ఉందో తెలుసా? మనం చేసినవన్నీ గుర్తుపెట్టుకునే శక్తి దానికి ఉంది. దేనికి? ఆకాశానికి. ఇప్పుడు మీ అందరిలో మాట్లాడుతున్నాను అంటే మనం చేసిన ప్రతి పని ఏది రికార్డ్ చేస్తుంది? సృష్టి రికార్డ్ చేస్తుంది. అందుకే కొన్నిసార్లు మీరు అంటుంటుంటారు ఏమని, ఒరే గట్టిగా మాట్లాడుకో. గోడకి ఏమున్నాయి చెప్పరు? ఏమున్నాయి? నేను చెప్పేది ఏంటంటే గట్టిగా మాట్లాడితే ఏమైపోద్దంట చెప్పరు? గట్టిగా మాట్లాడితే ఏమైపోద్దంట? గోడకి వినబడిపోద్ది. అందుకే ఎలా మాట్లాడుకో? గట్టిగా మాట్లాడకు. నేను అంటున్నాను, నువ్వు గట్టిగా మాట్లాడితేనే కాదు, మెల్లగా మాట్లాడినా వినబడుతుంది దానికి. దేనికి? అర్థం కాలేదా? వినబడటమే కాదు, కనబడుతుంది కూడా. అర్థమవుతుందా? అది సృష్టి రేపన్న రోజు తీర్పులో నా మీద సాక్ష్యముగా పెట్టాడు దేవుడు. దేన్ని? సృష్టిని. అంటే పంచాయతీలోకి పిలుస్తాడు. ఏమనంటే ఇదిగో మేకా గ్రంథాన్ని పెట్టాను. ఎన్ని రోజులు? ఏదో కొన్ని రోజులు. వచ్చాడు. చెప్పాడు. నువ్వు విన్నావా? గోడ విన్నానంటది ఈ గోడ. నువ్వు విన్నావా? విన్నానంటది సీలింగు. నువ్వు విన్నావంటే విన్నానంటది నేల. మరి అందరూ విన్నారు. మరి విన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వచ్చారా అంటే నిజమే ప్రభువా, గొట్టాలెట్టి మరి అరిచాడు కానీ జనాలు ఎవరో రాలేదు ప్రభువా అంటే సాక్ష్యం చెప్తుందా? మీరు అందరూ అనుకోవచ్చు, ఏమండి ఈ మేకా ఇప్పుడండి, మన తీర్పు ఇప్పుడండి, ఎప్పుడో జరిగి గొడవ కదండి, ఈలోపు ఇవన్నీ సృష్టికి గుర్తుంటుంది ఏంటండి, లేకపోతే ఆకాశానికి గుర్తుంటుంది ఏంటండి మీరు అనుకోవచ్చు. మీకు మాట చెప్తాను ఇందుకు కూడా. మెమరీ కార్డ్ ఎప్పుడైనా చూసారా? మెమరీ కార్డ్ ఋషిబాబు, మెమరీ కార్డ్ ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చూశారు. ఎంత ఉంటుంది మెమరీ కార్డ్? ఎంత ఉంటుంది? ఒక 100 కేజీలో 200 కేజీలో ఉంటుంది. అవునా? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? అవునా? దాని జీబీ ఎంత? 16 GB లేదా 32 GB. అంటే అర్థం ఏంటంటే మనం చేస్తున్నాం ఈ ప్రసంగాలు దాదాపు 200 ప్రసంగాలు పట్టేంత మెమొరీ ఉంది అందులో. ఎంత దాంట్లో? ఈ చిన్న దాంట్లో. ఎంత దాంట్లో? నేను అంటానండి, ఈ చిన్న దాంట్లోనే అన్ని విషయాలు పడితే ఆకాశం కూడా ఒక మెమొరీ కార్డే. ఎవరికి? దేవుడికి. ఇప్పుడు ఆ మెమొరీలో ఎన్ని విషయాలు పడతాయి? మనం చేసినవన్నీ పడతాయా? మనం చేసినవన్నీ బట్టేసిన ఇంకా బోళ్ళంత జీబీ ఖాళీగా ఉంటుంది. ఎక్కడా? పైన. ఒరే పలానా 2వ రోజు ఎంతమంది వచ్చారా అనగానే ఇలా స్క్రీన్ వేసేద్దే. ఏది? ఆకాశం. అప్పుడు లేదు ప్రభువా నాకు నడున్న ప్రభువా అన్నావు అనుకో, అందుకే రాలేదన్నావు అనుకో, అప్పుడు ఏమంటుంది? సరే ఇంటి దగ్గర ఏం చేశాడో స్క్రీన్ అయ్యి అనగానే మొగలి రేకులు వస్తుందన్నమాట. ఇంకా అర్థం కాలేదా? అంటే గుళ్ళోనే కాదు, ఇంట్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా, వాళ్ళు చేసేవన్నీ ఏమవుతున్నాయి? ఇప్పుడు కైండ్లీ ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవుతున్నాయి. అందుకే అంటున్నాను, ఈ సాక్షులతో కాస్త జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళ గనక నోరిప్పారనుకోండి మన బతుకులు బస్ స్టాండే. అందుకని ఇప్పుడు పంచాయతీకి ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? భూమి నూరా. అంతేకాదు నీ లోపల ఉన్నవన్నీ తీసుకురా. అంటే నువ్వే సాక్షి. వచ్చేద్దాం మేకా గ్రంథానికి వచ్చేద్దాం. చూడండి ఒక్కో విషయం అలా ఆగితే అంత సమయం అయిపోతుంది. ఓకే వచ్చేద్దాం. 2వ వచనంలో ఉన్నాం. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకుతున్నాడు. అయ్యబాబో ఇది ఇంకా గొడవ. ఇప్పుడు ఈ షోమ్రోను యెరూషలేము పట్టణముల మీద కేవలం సృష్టే కాదట సాక్షి. ఇంకెవరు? దేవుడు కూడా ఎవరు? సాక్షి. అంటే ఎంత బలమైన విట్నెస్ ఉందో చూడండి వీళ్ళ తప్పులకి. అర్థమైందా? ఒక సాక్షి ఉంటేనే గజగజలాడతాం. ఈ సాక్షికి పెద్ద సాక్షి తోడైతే
కోర్టులో తప్పు చేసినప్పుడు సాక్షులు ఉంటారు, ఇటు తప్పు చేశాడు అనడానికి. ఆ సాక్షిని అటు ఇటుగా చేస్తుంటాం. అలాంటిది ఏకంగా జడ్జి గారే సాక్షి కింద వచ్చాడు అనుకోండి, సీన్ ఎలా ఉంటుంది? ఇంకా తప్పించుకునే ఛాన్సే లేదు. ఇక్కడ అదే సీన్ అన్నమాట. నువ్వే కాదు, నేను కూడా ఏంటి సాక్ష్యం చెప్పడానికి వస్తున్నాను. అయితే పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఏ ఆలయం? ప్రతి వచనాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోవాలి. మీకా గ్రంథం ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఎన్నో వచనంలో ఉన్నాం? రెండో వచనం. మర్చిపోకండి, ఇంకా 2లోనే ఉన్నాం. భూమిని పిలుస్తున్నాడు పంచాయతీకి, ఆకాశాన్ని పిలుస్తున్నాడు. అంతేకాదు నేను వస్తున్నాను అంటున్నాడు. అంతేకాదు ఎక్కడి నుంచి వస్తున్నాను? పరిశుద్ధాలయము. పరిశుద్ధాలయం అంటే అది ఎక్కడుంది ఉషామ్మ గారు? పరిశుద్ధాలయం అంటే ఎక్కడుంది? కీర్తనకారుడు రాశాడు మంచి మాట. చూద్దాం ఒక్కసారి, చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ వచనం. గబగబ చూడండి, కొంచెం టైం లేదు మనకి, అరగంట టైం ఉందంతే. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఎక్కడుందంటే ఇది ఆకాశంలో ఉంది. ఏం చేస్తున్నాడు కూర్చొని? ఆయన అక్కడ కూర్చొని, ఆయన ఆలయంలో కూర్చొని నరులను కనులారా చూసి పరిశీలిస్తున్నాడు. ఎవరు అంటే ఈ సాక్ష్యాన్ని పెట్టడమే కాదు, ఆయన కూడా సాక్షిగా ఉంటున్నాడు అక్కడ. ఏ సాక్షి అంటే ఎవడెవడు ఏం చేస్తున్నాడో నేను అంతా చూస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎక్కడి నుంచి అంటే ఎంత అలర్ట్గా ఉండాలో చూడండి. భూమి మీద మనం ఎక్కడ ఉండాలి అంటే గుళ్ళో కాదు, ఎక్కడ పడితే అక్కడ. మనం బయట చేసే పనైనా, ఇంట్లో చేసే పనైనా, వీధిలో చేసే పనైనా, ఎవరు లేనప్పుడు చేసే పనైనా ఎలా చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొనే చెయ్యాలి. చెయ్యకపోతే ఊరు కూడా నువ్వు చీకట్లో చేసిందైనా బయటకు లాక్కొచ్చి మరి పెడతాడు. రేయ్ వెలుగులో బిల్డప్ ఇచ్చో, చీకట్లో నువ్వు చేసిన బాగోతు ఇదిగో. చీకట్లో కదా కెమెరాల్లో కనబడదు అనుకుంటున్నారేమో, లైటింగ్ వేసి రికార్డ్ చేస్తాడు ఆయన. ఈ చేసి ఏంటంటే లైటింగ్ వేసినట్టు నీకే తెలియదు. బ్రహ్మరాజు గారి లాంటి ఎలక్ట్రీషియన్లకు కూడా కనబడదు లైటింగ్. సో ఆయనతో జర జాగ్రత్త. ఎవరితో? దేవునితో. ఇప్పుడు ఏమన్నాడు? పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. 3వ వచనం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి రెడీ అవుతున్నాడు సాక్షికి చెప్పడానికి. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఏంటండి ఎక్కడంట భూమి యొక్క ఉన్నత స్థలములు అంటే షోమ్రోనుకి యెరూషలేముకి సాక్ష్యం చెప్పడానికి బయలుదేరాడు. సృష్టిని అలర్ట్ చేశాడు. బయలుదేరిన దేవుడు అంటున్నాడు, నేను బయలుదేరుతూ ఎక్కడ నడుస్తున్నానంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడుస్తున్నాను అన్నాడు. ఉన్నత స్థలములంటే చెప్పండి కొండలు. ఏటవి? కొండల మీద నడడం అంటే అర్థం భూమి యొక్క ఉన్నత స్థలం అంటే భూమిలో ఉన్నతమైనవేవి పర్వతాలే. భూమి మీద ఉన్నతమైనవేవి పర్వతాలే. అంటే ఈయన నడకెక్కడా? పర్వతాల మీద. పర్వతాల మీద ఎందుకు నడుస్తాడంటారు? చూడండి, ప్రతి మాట వదలకూడదు మనం. పర్వతముల మీద నడుచుకుంటూ వస్తాడంట. 4వ వచనం. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లుగా. ఏంటవి? ఎక్కడ నడుస్తున్నాడు? పర్వతాల మీద. ఆయన నడుస్తున్నప్పుడు ఈ పర్వతాలు ఏమైపోతున్నాయి? కరిగిపోతున్నాయి. ఎలాగా? అగ్నికి మైనం ఎలా కరిగిపోద్దో ఈయన నడుస్తున్నప్పుడు ఈ పర్వతాలు కరిగిపోతున్నాయంట. ఇంకా లోయలు విడిపోవును, వాటి మీద వాటము మీద పోసిన నీరు పారునట్లుగా అవి కరిగి పారును. వాటం అంటే ఇది ఏమంటారు దాన్ని? ఏటవాల ఏమంటారు దీన్ని? అదే ఇలా ఉంటుంది కదా, జారెడు పళ్ళు అనుకోండి. అంతకుమించి ఇంగ్లీష్ తెలుగు రాదు నాకు. జారెడు పళ్ళ మీద నీళ్ళు పోతే ఏమైపోద్ది? ఇలా జారుకుంటూ వచ్చేద్ది. అర్థం కాలేదా? అవి ఎలాగైతే జారుకుంటూ వచ్చేస్తాయో ఇప్పుడు ఈయన వస్తుంటే ఈ పర్వతాలు కూడా ఆ నీళ్ళలాగా జారిపోతున్నాయంట. అర్థం కాలేదా? ఏటవి జారిపోయేవి? పర్వతాలు. ఎక్కడ నడుస్తున్నాడు? పర్వతాల మీద. కరిగిపోయేవేటి? పర్వతాలు అంటున్నాడు. ఎందుకంటే పర్వతాలు అని ఎందుకు అంటున్నాడు?
ముందుకు చెప్తాను, కంగారేం లేదు. ఓకే, చదువుతాం. ఇప్పుడు ఈ 4వ వచనం అల్గోరికల్ లాంగ్వేజ్లో రాయబడింది, అలంకార భాష. నిజంగా అలా జరుగుతుందని కాదు, నిజంగా ఈయన అడుగెడితే పర్వతం ఇలా కరిగిపోద్దని కాదు, అలంకార భాష అది. ఆయన రాకకు ఒక సూచించే అలంకార భాష. ఓకేనా? మీకు బైబిల్లో ఆయన రాక చాలా చోట్ల రాయబడింది. ఉదాహరణకు ఒక వచనం రాసుకోండి, జఫన్యా గ్రంథం రాసుకోండి, 1వ అధ్యాయము 7వ వచనం రాసుకోండి, 1:7 జఫన్యా. అక్కడ కూడా ఏం రాస్తాడంటే ఒక అలంకార భాషలో రాస్తాడు ఆయన రాకని. ఓకే, 1, 14, 15, 16 వచనాలు రాసుకోండి జఫన్యా గ్రంథం, తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళాక. ఓకే, ఎన్నో వచనంలో ఉన్నాం? 4వ వచనం. ఆయన నడువగా అగ్నికి మైనము కొరిగినట్లుగా పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగిపోవును. ఇప్పుడు మ్యాటర్లోకి దిగుతున్నాడు, బాగా గుర్తుపెట్టుకునే ఇక్కడి నుంచి. సాక్ష్యం రెడీ చేశాడు, ఈయన కూడా రెడీ అయ్యాడు, బయలుదేరాడు. ఎక్కడికి? ఏం తీర్చడానికి? అది మర్చిపోకూడదు. ఎవరి మీద? షోమ్రోను, యెరూషలేము. ఇప్పుడు మ్యాటర్లోకి దిగుతున్నాడు. ఏమనంటే యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారు పాపములను బట్టి ఇదంతయు జరుగుతున్నారు. ఎందుకు ఈ కఠినమైన తీర్పు అంటే ఎవరు చేసిన తప్పును బట్టి? యాకోబు అంటే ఇశ్రాయేలు చేసిన తప్పును బట్టి. అందుకే ఈ కఠినమైన శిక్ష. యాకోబు సంతతి వారు తిరుగుబాటుకు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. ఏంటంటది? ఇంతకే ఇంత తిరుగుబాటుకే నేను బయలుదేరాను, ఈ నాశనం, ఈ తిరుగుబాటుకు మూలమేదంటే ఏంటది? షోమ్రోను. అంటే ఏది? ఇశ్రాయేలీల ముఖ్య పట్టణం. ఇప్పుడు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంతకీ ఈ షోమ్రోను కూడా ఎక్కడుందో తెలుసా? నేను చెప్పాను, యెరూషలేం ఎక్కడుంది? కొండల మీద. ఎక్కడ చెప్పాను కదా నిన్న? ఎక్కడుంది యెరూషలేము? కొండల మీద. ఈ షోమ్రోను కూడా ఎక్కడుందో తెలుసా? ఒకసారి దిగిన రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం తీద్దాం అందరూ కూడా, ఒకసారి తీయండి. తీస్తే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 16, 24 నుంచి చూడండి ఒకసారి. 24 నుంచి. అతడు షెమెరునొద్ద షోమ్రోను పట్టణమును కొండను 4 మణుగుల వెండికి కొనుక్కుని. షోమ్రోను అనేది ఏంటంట? ఇది కూడా ఒక కొండ. కొనుక్కొని ఆ కొండ మీద పట్టణము ఒకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అను పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. అంటే ఈ షోమ్రోను కూడా ఏంటి? కొండ. ఈ షోమ్రోను కూడా ఏంటి? కొండ. యెరూషలేము కూడా ఏంటి? కొండ. ఆయన నడిచొచ్చేది దేని మీదకే? కొండ మీదకి. కరిగిపోయేది ఏది? కొండ. ఇంతకీ కరిగిపోయే కొండేది? చెప్పరేటి మీరు? కరిగిపోయే కొండేది ఈ షోమ్రోనే. మీకు మాగానండి మాట. ఈ షోమ్రోనుని కొండెక్కిచ్చింది ఎవరు? అర్థం కలదా? షోమ్రోను ఎక్కడుంది? కొండ మీద. ఈ షోమ్రోనుని కొండెక్కిచ్చింది ఎవరో? చెప్పరేటి మీరు? ఎవరు? దేవుడే. ఎవరో? దేవుడే. కొండ మీద ఉండేటప్పటికీ నేను కొండన కదా అనుకుందంట. ఇది ఏది? షోమ్రోను. ఇప్పుడు కొండెక్కేటప్పటికీ ఎక్కించుకొని మర్చిపోయిందంట. ఇది ఏది? షోమ్రోను. సో ఇది కొండ ఎప్పుడైతే ఎక్కి బిల్డప్ ఇచ్చిందో దీని బిల్డప్ని బట్టి ఇప్పుడు దిగే అంటున్నాడు. ఏం దిగేమంటున్నాడు అంటే కొండ ఎక్కిన వాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదా? కొండ ఎక్కడం అంటే కాస్తో కోస్తో ఉండడం, అంతేనా? దేవుడు కూడా చాలామందిని కొండెక్కిస్తుంటాడు, అవునా కదండి? నిన్నటి వరకు ఎవరో చెప్తారు నాకు,
లేదా? నేను ఎటకారంగా చెప్పలేదు, కానీ ఈరోజు చాలామందికి దేవుడు చాలా గొప్ప స్థాయి ఇచ్చాడు. మనుషులండి భూమి మీద నిలగబడినంత సేపు అనుకున్నారు, నా దేవుడు నా దేవుడు, నా గుడి, నా జనం, లేకపోతే నా భక్తి, నా జీవితం అనుకున్నారు. దేవుడు ఎప్పుడైతే కాస్తంత ఇచ్చాడో ఇంక వీళ్ళకి ఎవరితో పని లేదు. చెప్పండి మీరు, ఎవరితో పని లేదు? దేవుడితో ససేమర పని లేదు. ఈ షోమ్రోన్లాగా ఏం చేశారు తర్వాత చెప్తాను, కంగారం లేదు. ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. షోమ్రోన్ ఏం చేస్తుందో చెప్తాను, కంగారు పడకండి. కానీ ఈ షోమ్రోన్ మెంటాలిటీ చూడండి. కొండ ఎక్కాను కదా అనుకుందంట. ఏది దేనంటున్నాడు? కొండను దొక్కేస్తాను అంటున్నాడు. అదే అర్థం కాలేదా? అంటే కొండ ఎక్కితే బిల్డప్ ఇవ్వకూడదా? ఈరోజు చాలామంది వాళ్ళకున్న కొన్ని కొండలను బట్టి బిల్డప్ ఇస్తారు. కాస్తంత డబ్బులు ఉన్నాయనుకోండి, నాకేముంది చెప్పండి, ఏముంది? డబ్బు ఉంది. ఏముంది? డబ్బు ఉంది. నేను ఎవరినో తెలుసా? ఎవరిని? 10 ఎకరాల ఆసామిని. ఎన్ని ఎకరాలకి? అలా అనుకున్నాం అనుకో, ఎకరం కాదు కదా, గజం మొక్కలు లేకుండా చేసేస్తాడు ఆయన. ఎవరో దేవుడి దగ్గర ఇవ్వకూడదు బిల్డప్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు దేవుడి దగ్గర నచ్చే బెస్ట్ క్వాలిటీ అదేనండి. ఆయనకు మనుషులు ఎంత హెచ్చించడం తెలుసో, హెచ్చించిన తర్వాత తెచ్చిపోయాడు అనుకోండి, అంత అరక్కోడాడు తెలుసు ఆయనకి. ఎవరికి హెచ్చిపోకూడదమ్మా? అయ్యి బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. గాడాలకు దేవుడు గొప్ప చేస్తున్నాడు మేము కదా అనుకున్నారనుకోండి. ఎవరు ఎవరో స్టేటస్ ఇట్టారు కదా, మళ్ళీ అత్తమాడు అదే గుర్తొస్తుంది నాకు. ఏ ఊరు? అరే అన్న కొట్టుకుందాం అన్నారు, ఎక్కడ రావాలి అనగానే గాడాలంటే సారీ రాంగ్ నెంబర్. ఏ ఊరు? గాడాలను గొప్పగానే పెట్టాడు దేవుడు, కానీ నేనే గొప్ప అనుకుంటే అది ప్రమాదం. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నెబుకద్నెజరు. సుమారు ప్రపంచానికి నడిపించే నాయకుడిగా పెట్టాడు. ఎవరిని అనుకున్నాడంట? ఈ రాజ్యం అంతా నాదే అన్నాడంట. ఎవరు? నెబుకద్నెజరు. అబ్బాయి పో, ఏం తిను? గడ్డి తిను. ఏం తిను? గడ్డి తిను. బిల్డప్ ఇచ్చినోడు పనవడా? అస్సలు బిల్డప్ ఇవ్వకూడదు. ఎంత తగ్గుంటే అంత బాగుంటావు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఎంత బిల్డప్ ఇస్తే అంత దొక్కేస్తాడు ఆయన. అందుకే ఎప్పుడు ఆయన దగ్గర నేను కొండను కదా, నేను బండను కదా, నా వెనకాల జనం ఉన్నారు, నాకేటి అందం ఉంది అనుకోకూడదు. ఏముంది? అందం ఉందనుకున్నావా అందవిహీనంగా అయిపోతావు. నా అంత రంగు లేడనుకున్నావా ఎలాగైపోతావు? పాయగాళ్ళగా అయిపోతావు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనకున్నదాన్ని బట్టి ఏం చేయకూడదు? గర్వించకూడదు. ఈ షోమ్రోనుకున్న క్యారెక్టర్ అదే. దేవుడు తీసుకెళ్ళి కొండ మీద పెట్టేటప్పుడు కనుకుందాం, నేను కొండను కదా అనుకుంది. ఇది ఏది? షోమ్రోను. అంతేకాదు యెరూషలేము ఏం చేసిందని చెప్తున్నాడు చూడండి. అదే తర్వాత వచ్చినలో మీకా గ్రంథం వచ్చేద్దాం. మీకా గ్రంథం ఏంటండి? యోదావారి ఉన్నత స్థలములు ఏంటండి? ఎక్కడివి? యెరూషలేము పట్టణము లోనివే కదా. బాగా వినాలి మీరు. ఏ స్థలాలంట? ఏ స్థలాలు అవి? ఏ స్థలాలు అవి? యోదావారి ఉన్నత స్థలములు. ఎక్కడివి అవి? యెరూషలేము పట్టణములోనివంట. ఏ స్థలాలు అవి? యోదావారి ఉన్నత స్థలములు. ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతున్నాను, ఉన్నత స్థలం అంటే ఏంటి? ఇందాక చెప్పాను, ఉన్నత స్థలం అంటే ఏంటి కదా. అసలు యెరూషలేము అంటే ఏంటి? మళ్ళీ కొండ కోసం మాట్లాడుతూ మళ్ళీ ఉన్నత స్థలాలు అంటున్నాడేటి? కొండ మీద కొండ అయి ఉంటుందా? బాగా వినాలి. ఇందాక ఉన్నత స్థలం కోసం మాట్లాడుతూ అన్నాడు, ఉన్నత స్థలం అంటే కొండలు అని చెప్పుకున్నాం, బాగుంది. ఇక్కడ మళ్ళీ అన్నాడు కొండ అయినా యెరూషలేము కోసం మాట్లాడుతూ అన్నాడు, యెరూషలేములో ఉన్నత స్థలములంట. ఎక్కడివి అంటే కొండ మీద కొండలా? ఈ మాట చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. ఉన్నత స్థలములు అనగానే బైబిల్లో ఎక్కడ ఈ మాట కనబడినా 2 అర్థాలు రాసుకోండి. ఎన్ని అర్థాలు చెప్పండి? ఎన్ని అర్థాలు? 2 అర్థాలు. మొదటి అర్థం ఏంటంటే కొండ. ఏంటది? ఏ కొండ? కోరుకొండ కాదు, కొండ అంతే, ఏదో ఒకటి కొండ. రెండో అర్థం ఏంటంటే చెప్తున్నాను వినండి. పాత నిబంధనలో అన్యులు, ఎవరో అన్యులు దేవుణ్ణి ఆరాధించడానికి, వాళ్ళ అన్య దేవతలను ఆరాధించడానికి ఎక్కడ పడితే అక్కడ
ఒక చిన్ని బలిపీఠాలు కట్టుకునేవారు. ఏటవి? బలిపీఠాలు. ఏ పీఠాలు? బలిపీఠాలు. బహుశా మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే చూపిస్తాను. ఆ బలిపీఠాలు సమాంతరమైన నేల మీద ఉండేవి. ఇప్పుడు ఇదేటిది? నేనున్నదేటి? బలిపీఠం. అంటే అర్థం ఏంటంటే ఇది ఒక స్టేజ్. ఏంటది? స్టేజ్. అంటే ఇప్పుడు మీకు బాగా చెప్తాను, దీని మీద ఇది ఏ స్థలం? ఇది కొండ కాదు, మరలా చెప్తున్నాను. ఇదేటిది? ఉన్నత స్థలం. దీని మీద ఇది ఏ స్థలం? ఉన్నత స్థలం. అంటే దీని మీద కాస్తంత గొప్ప ఏది చెప్పరు? ఏది? ఈ పై స్టేజు. ఈ మాట మీకు అర్థమైతే ఇలాగా వారు చుట్టూ నిలబడి మధ్యలో కొంచెం పైగా ఉండేటట్టుగా బలిపీఠాలు కట్టి బలులు ఇచ్చేవారు. ఎవరికి? అన్య దేవతలకి. ఇది వారు కట్టించే ఉన్నత స్థలాలు. ఎక్కడుంది ఈ మాట? ఒకసారి తీయండి అందరూ కూడా. యెహోషువ గ్రంథమా? ఎక్కడది? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చదువుతాం చూడండి. అన్యులకు ఏముండేవని ఇశ్రాయేలీలతో మోషే చెప్తున్నాడు. చూద్దాం చూడండి, అందరూ తీయండి. ద్వితీయోపదేశకాండము 33:29. అందరికి అర్థమవుతున్నాయి కదా నా మాటలు? అర్థం చేసుకోండి. 33:29. ఇశ్రాయేలు ఏంటండి? నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడున్నాడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీ ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులకు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను, ఏ స్థలాలంట అంటే కొండలు అనుకున్నారు కాక, వాళ్ళ కట్టించుకున్న బలిపీఠాలు. ఏటవి? వాళ్ళ కట్టించుకున్న బలిపీఠాలు. మీకు ఇంకా అర్థం క్లారిటీ ఇస్తాను. యెరూషలేములో సొలొమోను తర్వాత ఆయన కొడుకైన రెహబాము పరిపాలించాడు. దేన్ని? యెరూషలేముని పరిపాలిస్తున్నప్పుడు రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఆపోజిట్ రాజు ఎవరంటే యెరోబాము. ఎవరో తెలుసు కదా ఎంత మీకు? ఆపోజిట్ రాజు ఎవరు? యెరోబాము. యెరోబాము వీళ్ళు ఎక్కడైనా ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా బలి ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేములో ఉన్నది ఎవరు రాజుగా? రెహబాము. ఎవరో? రెహబాము. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు రెహబాము దగ్గరికి వెళ్తే ఈ రెహబాము వీళ్ళని మార్చేస్తాడేమో అని చెప్పి ఈ ఇశ్రాయేలు దేశంలోనే ఒక పార్ట్స్ కట్టిస్తున్నాడు ఈయన. ఏంటవి? చూద్దాం తిని అందరూ కూడా. అందరూ చూద్దాం తీయండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. ఉన్నత స్థలాలంటే ఏంటో 2వ అర్థాన్ని చూపిస్తున్నాను మీకు. ఓకే కదా? ఓకే. 12వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం తీద్దాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం చదువుతాం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏంటండి? 27 నుంచి చదువుతామండి. జరిగినది 12వ అధ్యాయం అండి, 26 నుంచి అండి. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు. అక్కడికి వెళ్తే ఏమైపోతారు? వీళ్ళు ఎంత ఈగో చూడండి వీడికి. ఎవరికి? పెద్ద ఈగో ఇష్టిడు. మన వాళ్ళు ఎవరితో మాట్లాడకూడదు, పక్క వాళ్ళతో మాట్లాడితే ఏమైపోతారు? మారిపోతారు. ఈగో ఇష్ట ఫెయిల్ అన్నమాట వీడు. ఎవరు? యెరోబాము. అయితే ఏమైంది? వెళ్తే మారిపోతారు కాబట్టి అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్ద మరలా నన్ను వచ్చిపోతారు అక్కడికి వెళ్ళారంటే. కాబట్టి నేను ఏం చేయాలంటే రాజ్యం మరలా దావీదు సంతతగునని యెరోబాము తన హృదయమును తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను ఏం చేయించాడమ్మా? దూడలు. ఇశ్రాయేలు కూడా ఒకప్పుడు ఏం చేయించారు? దూడ. ఏ దూడ? ఈయన కాపీ కొట్టాడు. బంగారు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేము పూటకు మీకు మళ్ళీ చూడండి, కహాని అంటారు దీన్ని. కహాని ఏం చేస్తుందంటే హాని చేస్తుంది. అర్థం కాలేదా? కహాని ఏం చేస్తుంది? హాని చేస్తుంది. కహానీలతో జాగ్రత్త. యెరూషలేముకి వెళ్తే వీళ్ళకి నష్టమా? నష్టమా? అక్కడ ఇవ్వచ్చా? బలులు ఇవ్వచ్చా? యెరూషలేములో బలులు ఇవ్వచ్చా? ఇశ్రాయేలీలు ఇవ్వచ్చు. కానీ ఏమన్నాడు? యెరూషలేముకి వెళ్ళడం మీకు ఏమవుద్ది? అమ్మో దారిలో ముళ్ళు గుచ్చుకుంటాయేమో. అతి ప్రేమ, అతి వినయం, అతి ప్రేమ చాలా భయంకరాలు ఇవి.
ముళ్ళు గుచ్చుకుంటాయేమో, లేకపోతే దారిలో ట్రావెల్ దొరకదేమో, డబ్బులు అయిపోతాయేమో అని కహాని చెప్పాడు. ఏం చేయడానికి? హాని చేయడానికి చెప్పి, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో మేము రప్పించిన మీ దేవుడు ఇవే చెప్పి, ఒకటి బేతాలు నందును ఒకటి దాను నందును ఉంచెను. వేటిని? బంగారు దూడల్ని. ఎక్కడ కట్టించాడు? ఎక్కడ చేయించాడు? ఇశ్రాయేల్ దేశంలోనే. ఎక్కడెక్కడ పెట్టాడు? బేతేల్లో ఒకడ, బేతాలు అన్నారమ్మా మీరు? బేతేల్లో ఒకడ పెట్టాడు. ఏంటండి? దానులో ఒకటి పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని పెట్టి మీరు యెరూషలేము దాకా వెళ్ళక్కర్లేదన్నాడు. అంటే ఏం జరిగింది చూడండి. దాని వరకు ఈ రెండిటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి. అంటే ఎంతగా ఉన్నత స్థలాలు అంటే ఏవి? వాళ్ళ చేసే ఈ బలులు, విగ్రహాలకు చేసే ఈ బలులు చేసే చోటే ఏ చోటది? ఉన్నత స్థలం. అంటే బైబిల్లో ఉన్నత స్థలం అంటే ఎన్ని అర్థాలు? 2 అర్థాలు. ఒకటేంటి? పర్వతములు. రెండోదేంటి? బలుల, అన్య దేవతలకు బలర్పించే చోటు. ఇప్పుడు 3వ వచనంలో కనబడ్డ ఉన్నత స్థలమేమో కొండ. ఇదెన్నో వచనం? 5వ వచనంలో కనబడుతున్న ఉన్నత స్థలమేమో బలులర్పించే చోటు. ఇప్పుడు మీ అందరికీ మాట అర్థమైతే, ఇప్పుడు ఈ బలులర్పించే ఉన్నత స్థలాలు ఎక్కడున్నాయంట? చెప్పలేటండి. ఎక్కడున్నాయంట? యెరూషలేములో ఉన్నాయంట. ఎక్కడ? నేను అంటున్నాను, అసలు ఈ ఉన్నత స్థలాలు, అన్యుల వల్ల ఏర్పడ్డ ఉన్నత స్థలాలు యెరూషలేము దాకా ఎలా వచ్చాయి? ఉంటే ఉన్నాయి. ఈ టైంలో ఈ ఉన్నత స్థలాల కోసం చెప్పాల్సిన అవసరత దేవుడికేంటి? మేకా ద్వారా చెప్పించాల్సిన అవసరత దేవుడికేంటి అని అంటే, ఇప్పుడు మీకు సందర్భాన్ని వివరిస్తున్నాను. ఇప్పుడు దాకా చెప్పిన సందర్భం కదా ఎక్స్ప్లెనేషన్. బైబిల్లో ఇందాక చెప్పిన రాజులలో యూదులను ఉజ్జియా తర్వాత యోతాము పరిపాలించాడు. యోతాము తర్వాత ఎవరు? ఆహాజు పరిపాలించాడు. ఈ ఆహాజు ఎవరంటే హిజ్కియా తండ్రి. ఎవరి తండ్రి? హిజ్కియా తండ్రి. బేసిక్గా చెడ్డోళ్ళు, దేవుడు స్కూల్లోకి వెళ్ళి చెడ్డోళ్ళు వచ్చి ముందు బెంచీలో కూర్చోండ్రా అంటే ఖచ్చితంగా ఫస్ట్ బెంచీలో ఈయన ఉంటాడు మనోడు. ఎవరో అంత చెడ్డోడు అనమాట. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? దేవుడు ఓ 10 మంది చెడ్డోళ్ళు సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా 10 మందిలో ఈయన ఒకడు ఉంటాడు. ఎవరో? ఆహాజు. అంటే ఈయన ఎలాంటోడు? చెడ్డోడు. ఈయన ఏం చేశాడో చెప్తాను బాగేనండి. ఓ రోజు సిరియనులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగింది. ఏం జరిగింది? యుద్ధం జరిగితే అందులో సిరియన్లు గెలిచారు. ఈ యూదులు, ఈ ఇశ్రాయేలీలు ఏమైపోయారు? ఓడిపోయినప్పుడు ఆ తర్వాత ఈ ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న ఆహాజు రాజు అషూరు రాజులు, అప్పుడు కొన్న రాజు ఎవరు సిరియన్ల మీద? అషూరు రాజులు కలుద్దామని చెప్పి సిరియా దేశానికి, అంటే దమస్కు పట్టణానికి వెళ్ళాడు. ఏ పట్టణం? సిరియా దేశపు ముఖ్య పట్టణమే దమస్కు. అక్కడికి వెళ్తే సిరియా దేశపులో అషూరు రాజుతో మాట్లాడి వస్తుండగా ఈయనకు ఒక చక్కటి విగ్రహం కనబడింది. ఎవరికి చెప్పరు? ఎవరికి? అషూరు రాజుకా? ఆహాజు రాజుకి. ఎవరికి? ఇక్కడి నుంచి వెళ్ళింది ఎవరు? ఆహాజు. ఎవరిని కలుద్దామని? అషూరును కలుద్దామని, అషూరు రాజును కలుద్దామని. కలిసి వస్తుండగా ఏం కనబడింది? దీనికి విగ్రహం కనబడింది. అది కనబడేటప్పటికి మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను, వెంటనే ఫోటో తీసి వాట్సాప్ పెట్టాడు అనమాట. ఏ ఊరికి? ఏలూరికి. ఏమనంటే, నేను వచ్చేలోపు యాస్టీజ్ ఇదే విగ్రహం మన ఊరిలో ఉండాలిరా అబ్బాయి అన్నాడు. ఎవరో? ఆహాజు. అంటే ఈ అషూరీలు లేదా ఈ సిరియన్లు అందరూ నెగ్గడానికి ఏది కారణం? ఈ విగ్రహమే కారణం. కాబట్టి ఈ విగ్రహమే మన దగ్గర కూడా ఉండాలన్నాడు ఈయన. ఎవరో? సందర్భం చూద్దాం. తీయనందరూ కూడా, అందరూ తీయండి. రాజుల 2వ గ్రంథం తీద్దాం అందరూ కూడా. 16వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం. సందర్భం అర్థమైంది కదా? చదువుతాం, ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. 16వ అధ్యాయం
ఏమైనా ఎంత చరిత్రతో కూడిన గ్రంథము చూడండి ఇదంతా. ఇవన్నీ సింపుల్గా తేల్చేయచ్చు, కానీ ప్రతి వచనంలో మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను అర్థం అవడం కోసం. ఓకే, 16వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాం. 9వ వచనం నుంచి, అషూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి పట్టుకొని, సరే అయిపోయింది, అక్కడ జరిగిపోయింది, ఓడిపోయారు. 10వ వచనం, రాజైన అహాజు అషూరు రాజైన తిగ్లత్ పిలేసరు, ఏం పేరు? ఆయనతోనే స్టార్ట్ అయింది తిరుగుబాటు. ఏం పేరమ్మా? తిగ్లత్ పిలేసరు. ఏం పేరు అమ్మా? ఓ సోడి దాసరాళ్ళ భలే తిరుగుతున్నాయి నోర్లు మాత్రం ఇవన్నీ. మీక నేను పేరు చెప్పాను, గుర్తుపెట్టుకున్నారా? ఏం పేరు? ఆల్బకారా? బక్బక్క అంటున్నారు మీరు. బక్బక్కరు ఏంటది అమ్మా? బాబు మీరు తిడతానట్టు ఉంది, వదిలేండి ఆ గొడవ. సరే ఈ పేరు అన్న గుర్తెట్టుకోండి. ఏం పేరు ఇది? తిగ్లత్ పిలేసరు. ఏంటది? తిగ్లత్ అనండి. తిగ్లత్ తిగ్లత్ పిలేసరు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అషూరీల తిరుగుబాటు ఈ రాజుతోనే స్టార్ట్ అయింది. ఏ రాజుతో? తిగ్లత్ పిలేసర్తో. ఆయన కలిసి దమస్కు పట్టణం మీదకి, క్షమించాలి, కలుసుకున్నటకై దమస్కు పట్టణముకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికెను మచ్చును దాని పని విధానమంతయు యాజకుడైన ఉరియాకు అక్కడ ఒకడు చూశాడంట. చూడగానే భలేగా ఉందని పంపాడంట. ఈయన ఎవరో? ఆహాజు. ఎక్కడది? ఎక్కడ తట్టించుకున్నాడు? ఎవరి దగ్గరది? అషూర్ రాజు సిరియా దేశంలోది. అక్కడ చూడగానే భలే ఉందని పంపిస్తే ఆయన ఏం చేశాడు? 12వ వచనంలో, అంతటా రాజు దమస్కు వచ్చి బలిపీఠము చూచి, ఆ అంటే వచ్చి లోపే తయారు చేశాడు. ఏ పీఠం? అక్కడ ఏం చూశాడో అదే బలిపీఠం తయారు చేస్తే ఏమైంది? 18వ వచనం చూద్దాం. ఏమైంది? 13వ వచనం చదువుతాం చూడండి ఒకసారి. దహన బలిని నైవేద్యమును అర్పించి, ఏమర్పించాడు అంటే అక్కడ చూశాడు, వాతంటించుకున్నాడు. ఇక్కడికి వచ్చి సేమ్ అదే చేశాడు. ఎవరో? ఆయన చేసిన ఈ పని ఎంత దారుణం అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇస్రాయేల్ దేశమే కాదు, యోధా దేశం అంతా కూడా పాకేసింది. ఏటది? అన్య దేవతలు కట్టించిన బలిపీఠ. అక్కడ ఏం చూశాడు? బలిపీఠం చూశాడు. భలే ఉందనుకున్నాడు, ఇది మనకే చేయించండి అన్నాడు. ఇప్పుడు వచ్చింది అది. అక్కడ సీన్ ఏం జరిగింది? 18వ వచనంలో, మరియు అతడు ఆహాజు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకైన మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరములో నుండి, ఎంత ఘోరానికి పోయాడంటే మందిరంలో ఉన్న బలిపీఠం తీసేశాడు. దేన్ని పెట్టాడు? అక్కడ చూసిన దాన్ని తీసుకొచ్చేటాడు. అదే అర్థం కాలేదా? ఇప్పుడు ఇది ఎంత పాకేసిందో చూస్తారు. ఒక మాట, దినవృత్తాంతాలు 2వ గ్రంథం తీయండి, 28వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు తర్వాత రాసుకోండి. 5 నుంచి రాసుకోండి 25 వరకు. 19వ వచనం చదువుతాం చూడండి. 19వ వచనం, 28-19. 2వ దినవృత్తాంతాలు 28-19. ఆహాజు యోధా దేశమును దిగంబరిగాను, ఎలాగా? దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక, ఏంటండి? యెహోవా ఆహాజు చేసిన దానిని బట్టి యోధా వారిని ఏం చేశాను? ఎందుకు ఏం చేశాడు ఈయన? అక్కడున్న బలిపీఠాలను తీసుకొచ్చి ఇక్కడ కట్టించాడు. ఒకటి కాదు, ఊరంతా కట్టించాడు. 22వ వచనం, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమం జరిగించెను. అట్లు చేసిన ఈ ఆహాజు రాజే. 23, ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి కనుక వాటిని సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులర్పించదననుకొని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారి నష్టమునకి హేతువయ్యెను. ఆ కిందకి చదువుకుని ఇంటికి వెళ్ళాక
మొత్తం ఈ సిరియాలో ఉన్న బలిపీఠాలన్నీ తీసుకొచ్చి ఈ ఇశ్రాయేలులోను యూదుల్లోను మొత్తం కట్టించేశాడు ఈయన. ఎవరో చెప్పరు, ఎవరో? ఆ కట్టించినవి ఏంటంటే ఉన్నత స్థలాలు. ఇటవి అన్యులకు కట్టించిన బలిపీఠాలు ఏం చెప్పాను? ఉన్నత స్థలాలు. ఇప్పుడు ఈ ఉన్నత స్థలాలు ఈ ఇశ్రాయేలు షోమ్రోను దేశాలలో కట్టించింది ఎవరు? ఆహాజు. ఈ మాట మీకు అర్థమైతే ఇప్పుడు మీకా గారు ఉన్నది ఏ రాజు కాలంలో? ఆహాజు కాలంలో. ఏ రాజు కాలంలో? ఆహాజు కాలంలో. ఇప్పుడు ఆయన అంటున్న మాట మళ్ళీ చదవండి ఒకసారి. ఐదో వచనం చదవండి. 5వ వచనం. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి ఏంటండి? పాపములను బట్టి ఈ చెడు సంభవించింది. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? షోమ్రోనే కదా. యోదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. ఇంతకీ ఆ స్థలాలు కట్టించింది ఎవరు? ఆహాజు. వీళ్ళున్నది ఏ రాజు కాలంలో? ఆహాజు కాలంలో. ఇంతకీ ఆహాజు కాలంలో ఈ యోధా యెరూషలేం అంతా ఏమున్నాయి? ఉన్నత స్థలాలు. అవే ఏటి? అన్య దేవతల బలిపీఠాలు. నేను అంటానండి, ఈ బలిపీఠాల వల్లే ఇప్పుడు వీళ్ళ పైకి ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. ఒక మాట చెప్తాను మీకు, దేవుడు అన్యాయంగా ఎవరిని శిక్షించడు. అది గుర్తుపెట్టుకోండి. కరోనా వచ్చిందని గోలెట్టారు, కరోనా వచ్చిందని ఏడ్చారు, కరోనా వచ్చిందని అబ్బో బో అన్నారు. కానీ మాట చెప్పనా, మనకి తీరం లేకపోవడం వల్ల వచ్చింది అది. ఏది? భక్తి ఉంటే రాదు సుమి, భక్తి లేనప్పుడే వస్తుంది. అర్థమైందా? మనల్ని ఎవరినైనా సరిచేయడానికే వస్తుంది దేవుని ఆయుధం ఎప్పుడు కూడా. ఇప్పుడు వీళ్ళలో కూడా ఏ స్థితి ఉందో చూడండి. షోమ్రోను చేసిన తప్పేటంటే ఏం చేసింది? ఎక్కడో ఉన్న జబ్బు తీసుకొచ్చి అంటించుకుంది. ఏటది? ఉన్నత స్థలాలు. అంతే కాదు, కొండ మీద ఉన్నాను కదా అనుకుంది. అంటే ఈ షోమ్రోనులో, ఈ యోధాలో జబ్బు చూడండి. ఇప్పుడు షోమ్రోను కోసం మాట్లాడుతూ ఇప్పుడు తీర్పిస్తున్నాడు. ఏమని? ఎన్నవచ్చును? 6వ వచనం. కాబట్టి నేను షోమ్రోనును ఏంటండి? చేనిలో ఉన్న రాళ్ళ కుప్ప వలె చేసేదును. ఎలా మార్చేస్తాను? దేన్ని? షోమ్రోన్ అంటే కొండ. షోమ్రోన్ అంటే కొండ గొప్పదా? రాళ్ళ గుట్ట గొప్పదా? అవునా? రాళ్ళ గుట్ట ఎంత ఉంటుంది? రాళ్ళ గుట్టను చూస్తా కదా వస్తాడా? కొండను చూడడానికి వస్తాడు. కొండ అంటే గొప్ప, రాళ్ళ గుట్ట అంటే కొండ ముందు ఒక హీనం. ఇంకా చెప్పాలంటే కొండ పగిలిపోతే ఏమవుద్ది? రాళ్ళ కుప్ప. అయితే కొండ పగల కొట్టేస్తానన్నాడు. దేంది? షోమ్రోనుది. ఎవరి ద్వారా తెలుసా? ఇందుకే వీళ్ళపైకి వచ్చిన ఆపద ఎవరో తెలుసా? అశూరీయులు. ఎవరో? ఈ షోమ్రోనును నాశనం చేసేది అశూరీయుల ద్వారా. అశూరీయులు ఎవరంటే సుమారు 4 రాజులు నాశనం చేశారు. ఎంతమంది? 4. అందులో మొదటోడే ఇందాక ఒక పేరు చెప్పాను. ఏం పేరు? తిగ్లత్ పిలేశారు. ఏం పేరు? తిగ్లత్ పిలేశారు. వచనం కూడా ఇస్తాను, రాసుకొని కావాలితే. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 19-29 వచనాలు రాసుకుని ఇంటికిలా చదువుకోండి. 19-29. టైం లేక స్కిప్ చేస్తున్నాను. ఓకే. తర్వాత ఈయన క్రీస్తు పూర్వం 740 నుండి 720 మధ్యలో పరిపాలించాడు. ఏ రాజు ఈయన? అశూరు రాజు. ఏం పేరు? పేరు తిగ్లత్ పిలేశారు. మొట్టమొదటిగా షోమ్రోను మీదకి దండెత్తినోడు ఈయనే. స్టార్టింగే షోమ్రోను మీద పడలే, ఓ మూల నుంచి స్టార్ట్ చేసుకొచ్చాడు అనమాట ఓడ్చడం. మీరు ఎప్పుడైనా గదులు తుడిసారమ్మా? ఆడోళ్ళు రేక ఎప్పుడైనా తుడిసారా? దౌర్భాగ్యం, ఇవాళ ఆడోళ్ళకి పనులు వస్తలేదమ్మా. అందరికి వందనాలు. ఇలాగంటే నా మీద గొడవలకు వస్తున్నారు ఇంటికి వెళ్ళాక. తొడమంటే మా డాడ్ మాకు ఎప్పుడు నేర్పలేదు తెలుసా అన్నారు. ఎవరు నేర్పలేదంట? ఎవరు నేర్పలేదు? నేర్పకపోతే రేపు అన్నది ఎవరిని మీ డాడ్ అనరు. ఏమంటాడు? అందరికి వందనాలు కదా, నోట్లోకి వచ్చేసింది కదా. మీ అమ్మ ఇదే నేర్పారా అంటారు. అంతే కదా, అంటారనరా? అందుకే బంగారు తల్లిలారా, మీకు చెప్పే మాట ఏంటంటే కాస్తో కోస్తో అయినా నేర్చుకోండి. ఏటి? కనీసం చీపురు పెట్టుకోవడం కూడా రాలేదనుకోండి, అత్తగారింటికి వెళ్ళాక చీపురు బతికి అయిపోద్ది మనకి.
అర్థమైందా? మరీ గొడ్డు సాకిరీలు చేశారని నేను అంటలేదు, అలాగని చెయ్యాలి. ఎందుకంటే ఆడదానికి పని అలంకారం అంట. ఏం అలంకారం? ఏం అలంకారం? పనే అలంకారం. ఎవరికి? ఆడోళ్ళకి. మీరు ఎప్పుడైనా గమనించండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటాడు సామెతల్లో. అంటాడు ఆ కింద నుంచి రాసుకొస్తాడు. ఆవిడంట తెల్లారుజామునే లెగుస్తుంది. ఎవరమ్మా? స్వీటీ గుణవతి అయిన స్త్రీ. ఎప్పుడు లెగుతుంది? మనం ఎన్ని గంటలు లెగుతాం? కైండ్లీ ఇన్ఫర్మేషన్, ఇక్కడ 12 గంటలు లేచి వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి వందనాలు. ఎన్ని గంటలకి? 12 గంటలు లేచి మమ్మీని ఎవరు తెలుసు? మమ్మీ బెడ్ కాఫీ. ఏ కాఫీ చెప్పలేండి. ఏ కాఫీ? ఇప్పుడు మమ్మీ ఇస్తుంది, రేపు పెళ్ళి అవుతుంది, అప్పుడు ఎవరు ఇవ్వాలి? ఈలోపే ప్రిపేర్ చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నాడు. బుజ్జి, కన్న, నాన్న అంటుంటే ఆడి పాపం తెంగరోళ్ళగా ఆడి తెచ్చిస్తున్నాడు. ఎవరు? సరే పన్ను అవుద్ది, తెచ్చిస్తాడు. కొన్ని రోజులు పోయాక నీ పన్ను చేసుకోవాల్సిన టైం అవుతుంది, అప్పుడు ఇబ్బంది పడతావు. నేనేమంటున్నానంటే తెల్లవారు లేచి పని చేసుకునే తత్వం ఉండాలి. ఎవరికి? ఆడలకి. ఇప్పుడు అలాంటిది లేవులే అండి, ఇప్పుడు రకరకాల డిజైన్లు వచ్చేసాయి. ఒకప్పుడు మీకు ఎప్పుడు చెప్తుంటాను, ఒకప్పుడున్న రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. అందుకే అప్పుడున్న రోజులను బట్టి ఇప్పుడు తిట్టకండి, వీలైతే చెప్పండి. ఏమని? పని ఇలాగుంటుందమ్మా, అలాగుంటుందమ్మా. తిడుతుంటే వాళ్ళకి అర్థం కావట్లే. అప్పట్లో మడత మంచాలు ఉండేవి. బేబమ్మ ఉదయం లాగానే ఏం చేయాలి? మంచం ఎత్తి పక్కన పెట్టాలి. లేదా పట్ల మంచాలు ఉండేవి, లేవగానే ఏం చేయాలి? మంచం ఎత్తి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏంటి తెలుసా? ఏ కాటి? నిజంగానే కాటది. కాటికి వెళ్ళేవాడిని ముందే కాటికి పంపించేస్తున్నారు. ఏ కాటిది? డబల్ కాటి. మన ఎవడో చెప్తాడంట, పడుకుంటే లేకూడదంట, అలాంటి పరుపు కావాలంట. ఏ పరుపు అది? పడుకుంటే లేకూడదు. ఉన్నాయా? ఉన్నాయంటండి. కిషాన్ వాడిది కొత్త పరుపు అన్నాడు. అలా పడుకుంటే అలా దిగిపోతారంట లోపలికి. చితక్కునేస్తున్నారు జనాలు. సుఖాలు అలవాటు అయిపోయాయి. అప్పుడు అలాంటి వాటి మీద ఏసీ వేసుకొని ఏమండి చక్కగా హాయిగా. వీళ్ళకి ఏం పోయేది ఉంది? ఈ మధ్య ఇంతకుముందు ఆడోళ్ళకి పని ఎక్కువ ఉండేది, మగోళ్ళకి తక్కువ ఉండేది. ఇప్పుడు మగోళ్ళకి పని ఎక్కువైంది, ఆడోళ్ళకి తక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు ఏసీ బిల్లు కట్టాలంటే, మంచం కొనాలంటే, పరుపు కొనాలంటే, అవునా కదా? కరెంటు బిల్లు కట్టాలంటే అన్నీ వీటికి పని. ఎవరికే? చక్కగా ఇంట్లో ఏసీ వేసుకుని ఓ 2 అంట్లు తోమి పని కూడా లేదు. అందరికి వందనాలు. వాటికి కూడా ఇప్పుడు ఏ మనుషులు? పని మనుషులు. దాని అక్కదానికి మిషన్ లేదు. బట్టలు తోడడానికి మిషను, ఇల్లు తొట్టడానికి మిషను, అవునా కదండి? అంట్లు తోడడానికి కూడా ఉందండి. దేవునికి స్తోత్రం. అయితే ఇంకేముంది? ఇంకా ఆ పని కూడా లేదు మనకైతే. ఇవన్నిటికీ మిషన్లు వచ్చేసాయి. ఈ మిషన్లు కూడా వేసుకుంటే ఇప్పుడు పనులు ఎవరు చేస్తున్నారు? మిషన్లు చేస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నడువు వంచితేనే, నడువు వంగుతూనే ఆరోగ్యం ఎలాగుంటుంది? బాగుంటుంది. ఒక ఆవిడ ఇలాగ అయిపోయి వచ్చింది. ఎక్కడికి? హాస్పిటల్కి. అయ్యా డాక్టర్ గారు అర్జెంటుగా స్లిమ్ అయిపోవాలంతే. ఏమైపోవాలి? డాక్టర్ గారు అన్నారంట, వాకింగ్ చేయమమ్మా అన్నారంట. ఏ కింగ్? అదేదో ఇంట్లో అంట్లు దొంగకొని బట్టలు దుక్కుంటే ఈ బాధ ఉండేదా? ఇప్పుడు ఇలాగ బాధపడకండి ఎవరు ఇలాగ అంటున్నానని. ఇప్పుడు వాకింగ్ చేయడానికి అటు ఇటు తిరుగుతున్నా తప్ప ఆ పని ఏదో ముందే చేస్తుంటే ఈ బాధలు అనేవి ఉండేవి కాదు. సో గుర్తుపెట్టుకోండి, చీపురు దొడ్డం తెలుసు కదా మీ అందరికీ. ఏం దొడ్డం? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఏం దొడ్డం? చీపురు దొడ్డం. ఎలా దుడుస్తాం మనం? ఎలా దుడుస్తాం? ముందు మధ్యలో దుడిసేసి తుక్కు అక్కడ పోగెట్టి, తర్వాత ఈ మూలకొచ్చి అక్కడ పోగెట్టి అలా దుడుతామా? ఆ మూలని స్టార్ట్ చేస్తాం. అలాగలాగా తుడుచుకుంటూ వద్దాం. ఈ మాట మీకు అర్థమైతే షొమ్రోను మధ్యలో ఉంది. ఎక్కడ? షొమ్రోను. ఆ మూల నుంచి తొడ్డం స్టార్ట్ చేసింది ఎవరంటే తిగ్లత్ పిలేసర్. దేన్ని? ఈ దేశాన్ని. ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం. ఏ దేశం? ఆయన తొడ్డం స్టార్ట్ చేస్తుంటే మధ్యలోకి వచ్చాక చీపురుని ఇంకొక ఆయన తీసుకున్నాడు. అద్దవడానికి చెప్తున్నాను సుమి, నిజంగా చీపురు అనుకోకండి. వీళ్ళు ఏం తుడిచేస్తున్నారు? ఇశ్రాయేల్ దేశాన్ని తుడిచేస్తున్నారు. మధ్యలోకి వచ్చిన తర్వాత చీపురుని తీసుకున్న ఆయన ఎవరంటే షల్మనేసరు. ఏం పేరు ఆయన పేరు? అమ్మా అది రేఖ బాగా వస్తుందండి. సాల్వాలు దుప్పట్లు అంటున్నారు మీరు. షల్మనేసరు. ఏం పేరు? షల్మనేసరు. ఎన్నో రాజు ఈయన? అషూరీల 2వ రాజు. ఎన్నో రాజు? ఈయన కోసం కూడా వచ్చిన ఇస్తాను, రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, 18వ అధ్యాయం 9వ వచనం రాసుకోండి. 17:3, 18:9 రాసుకున్నారా? ఈయన తర్వాత దాదాపు షొమ్రోను దగ్గరకు వచ్చాక ఈ చీపురుని ఇంకొక ఆయన తీసుకున్నాడు. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 2. ఈయన తర్వాత ఇంకొక ఆయన తీసుకున్నాడు చీపురుని. ఆయన ఎవరంటే సర్గోను. ఏం పేరు?
సర్గోను, ఈయన కూడా ఏ రాజు? అషూరు రాజు. ఏ రాజు? అషూరు రాజు. ఆయన కోసం వచ్చిన విత్తనం రాసుకోండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. 20వ అధ్యాయం 1వ వచనం. ఈ సర్గోనే తుడిచేశాడు పూర్తిగా దేన్ని? షోమ్రోను పట్టణాన్ని. దేన్ని? షోమ్రోను పట్టణాన్ని. ఇంతకీ వీళ్ళ మీదకి వచ్చే ఆపదేటి? వీళ్ళు చేసిన తప్పును బట్టి వీళ్ళ మీదకి వచ్చే ఆపదేటి? అషూరీలు. ఎవరో? అషూరీలు. చెప్పండి మీరు ఎవరు? అషూరీలు. ఇప్పుడు వీళ్ళ నాశనం చెప్తున్నారు కదా ఇక్కడ. ఈ నాశనాన్ని చేసేది ఎవరంటే అషూరీలు. ఓకేనా? ఇప్పుడు చదువుతాం చూడండి. 6-7 వచ్చిన ముగించేస్తాను, చదివేద్దాం చూడండి. చదివేద్దాం. కాబట్టి నేను షోమ్రోనును చేనిలో ఉన్న రాళ్ల కుప్ప వలె చేసేదను. ఎవరి ద్వారా? అషూరు ద్వారా. ఎవరి ద్వారా? ఓకే. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని, అంటే అర్థం ఏంటంటే బాగుపడేదానిగా అని కాదు. అసలు ఎవరు ఉండాలి అక్కడ? చెట్లా మనుషులా? కానీ ఎవరు ఉండేదానిగా చేసేస్తాను అంటే మొక్కలో చెట్లు పెరిగేదానిగా చేసేస్తాను, పాడు చేస్తాను. ఇంకా దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో. దేన్ని? ఎంత ఘోరమైన శిక్ష చేస్తున్నాడు చూడండి. అడ్రస్ లేకుండా చేస్తాను, నుజ్జు చేసేస్తాను, దాని రాళ్ళు కుప్పల వలె చేసేస్తాను, మనిషి అన్నవాడు లేకుండా చేస్తాను. దేన్ని? షోమ్రోనుని. ఎవరి ద్వారా? అషూరీల ద్వారా. 8వ వచనం 7వ వచనం. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును. చెక్కుకున్నారు, ఇందా చదివాం మనం. ఇంకా అది పెట్టుకొనిన విగ్రహం, దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేశ్య. ఏవై? అబ్బబ్బబ్బబ్బా, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఏ దేశాన్ని? షోమ్రోను పట్టణాన్ని. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మాట్లాడుతుంది ఎవరి ద్వారా? మీకా ద్వారా. మాట్లాడేది ఎవరు? ఆ ఘోరమైన స్థితిని కళ్ళతో చూస్తున్నాడు ఈయన. ఎవరు? మీకా. ఎవరు? మీకా. ఈ షోమ్రోనికి దేవుడు చెయ్యబోతున్న దుర్గతేటో కళ్ళ ముందు చూస్తూ మాట్లాడుతున్నాడు. అంటున్నాడు ఈ షోమ్రోన్ని అదొక వేశ్య. వేశ్య అంటే గొప్పదా చెడ్డదా? డబ్బు కోసం తన శరీరాన్ని నమ్ముకుని అతి హీనమైనది. ఎవరది? అస్సలు నచ్చదు దేవుడికి ఆ క్యారెక్టర్. వ్యభిచారి అంటాడు మరో చోట. టైం లేక చూపించట్లేదు మీకు. హోషియా గ్రంథం ఇంటికిలో చదువుకోండి. ఇశ్రాయేలీని ఒక వ్యభిచారిగా మాట్లాడాడు దేవుడు అక్కడ. జనుపురాళ్ళ కోసం, ఇంకా కొన్ని ఐటమ్స్ చెప్తాడు. డబ్బు కోసం, ఏదో ఒక స్థితి కోసం నువ్వు నీ శరీరాన్ని అమ్ముకున్నావు అంటాడా. అంతే కదండి. అవసరాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తారు? శరీరాన్ని అమ్ముకుంటారు. ఈ మాట మీకు అర్థమైతే ఇప్పుడు వీళ్ళు కూడా అవసరం కోసం ఏం చేస్తున్నారు? వారి దేవుణ్ణి వదిలేసి వారు ఇంకొకరికి బానిస అయిపోతున్నారు. ఎవరో నెగ్గడానికి ఏదో దేవత కారణమైందని తెలిసి ఆ దేవతను తెచ్చుకొని వీళ్ళ దగ్గర పెట్టుకొని ఆ దేవతనే పూజిస్తూ మొత్తం దేశమంతా పనిచేశాడు యహాజు. ఆ దేవత వల్ల వీళ్ళు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు? ఒక వేశ్యలాగా. అది చూసిన దేవుడు అంటున్నాడు, అషూరీలు పంపిస్తున్నాను, అడ్రస్ లేకుండా చేసేస్తాను మిమ్మల్ని. ఎలాగా? అడ్రస్ లేకుండా. ఒక మాట చెప్పనా, షోమ్రోను పట్టణస్థులకే కాదు, ఒకవేళ మనం కూడా దేవుణ్ణి విడిచిపెడితే మన గతి ఇదే. మనలో కూడా ఏమన్నాడు తెలుసా? కొత్త నిబంధనలో కొంతమందిని వ్యభిచారులారా అన్నాడా? ఎవరినన్నాడు? అక్కడ మీరు చదవండి. తప్పుడు పనులు శరీరంతో చేసేవాడు వాడిని కాదంతా, ఆత్మీయంగా దేవుణ్ణి భర్తగా స్వీకరించి ఆ దేవునికి లోబడిన జనాన్ని అన్నాడు. మనందరికీ భర్త ఎవరు? ఈ శరీరం ఎవరికి? ఈ శరీరానికి భర్త ఎవరు? క్రీస్తు. ఈ శరీరం ఏంటి? భార్య. ఎవరి భార్య? క్రీస్తు భార్య. అంటే భర్తకి భార్య ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఏమై ఉండాలి? ఈ భర్త ఏదో పెట్టలేదని చెప్పి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అడుక్కుందనుకో, దాన్ని ఏమంటాడు? అంతేగా. ఈరోజు ఎవరెవరైతే క్రీస్తుకు కింద ఉండి క్రీస్తును విడిచిపెట్టి లోకం వైపు వెళ్తున్నారు వాళ్ళందరూ ఆయన దృష్టిలో అదే. నా నోటితో నేను చెప్పలేను.
షోమ్రోను ఎవరి కోసమో కాదు, ఈరోజున్న క్రీస్తు సంఘము కోసమే ఒక మాదిరి. నేనే ఎక్కించాను కొండ. ఎవరెక్కించారు? నేనే ఎక్కించాను. వీళ్ళందరికీ ఆ స్థితిని నేనే ఇచ్చాను. ఇచ్చిన నేనే ఎందుకు పడగొడతానంటే అది ఎవరిని వదిలేసింది? ఎక్కించినోడిని మర్చిపోయింది, నిలబెట్టినోడిని వదిలేసింది. అందుకే నా దృష్టికి ఎలా కనపడుతుంది? వేశ్యలాగా. ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఎప్పుడైతే ఈ షోమ్రోనును గూర్చిన తీర్పు మీకా ద్వారా చెప్పాడో మీకా గుండెల్లో రాయి పడింది. ముగింపుకు వచ్చేసాను, వినాలి. మీకా గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ఆ షోమ్రోనికి వాక్యం చెప్పేది ఎవరు? మీకాయే. అందుకని మీకా ఏం చేస్తున్నాడు తెలుసు? ఇప్పుడు చదువుతాం 8వ వచనం. వేశ్యాగును, వేశ్యగా సంపాదించుకున్న జీతమును పెట్టి వాటిని కొనుక్కొనను కనుక అవి వేశ్య మొగుదాని జీతముగా మరలా ఇయ్యబడిన దాన్ని తిట్టి, ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీకు అంటున్నాడు చూడండి, దీనిని చూచి నేను ఎవరో? దేనిని చూచి? షోమ్రోనుకు వచ్చిన కష్టం చూసి, షోమ్రోనుకు వచ్చిన దుర్గతి చూచి, ఆ షోమ్రోనికి వాక్యం చెబుతున్న ఒక సేవకుడైన నేను, మీకా అనే నేను ఏంటండి కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. అయ్యయ్యో, ఇంతకాలం నేను వాక్యం ఎవరి కోసమైతే చెప్పాను ఆ ప్రజలను దేవుడు తుడి చేస్తానంటున్నాడే. ఇంతకోసం ఎవరి కోసమైతే నేను ఇన్ని మంచి విషయాలు బోధించాను ఆ ప్రజలకు ఇంత దుర్గతి పట్టిందే అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు ఈయన. ఎవరో ఒక సేవకుడి బాధ్యత చూడండి. ఒక సేవకుడి బాధ్యత చూడండి. ఇంకేమన్నా చూడండి, ఏమీ లేకుండా దిగంబరైన నక్కలు అరుచున్నట్లు. నక్కలు అరవడం ఎప్పుడైనా విన్నారా? ఎలా అరుస్తాయి నక్కలు? మీకు వినకపోవచ్చు. కుక్కలు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు అరుస్తాయి? ఎవరైనా కుక్కలు వేసినాక ఏమంటారు మన వాళ్ళు? ఒరే ఎవడో చెప్పండి, ఎవడో? అవి దిగంబర అంటే చలి కరుస్తాయంట, లేదా బాధను బట్టి అరుస్తాయంట. ఏడుపు అది అరుపు కాదు. ఆ ఏడుపు ఎంత ఘోరంగా ఉంటుందో నేను అలాగే ఏడుస్తున్నాను ఒక నక్కలాగా. ఇంకా నిప్పుకోడి మూలుగునట్లు. ఇంగ్లీష్లో ఓవెల్ అన్నాడు ఈ పదాన్ని. ఓవెల్ అంటే గొట్లగోబ. ఆ కల్లేసి చూస్తున్నావే గొట్లగోబలాగా అంటారు కదా, గొట్లగోబ. గొట్లగోబ ఎలా కలుగుతుంది? ఎలా మూలుగుతుంది? ఎప్పుడైనా చూసారా? చాలా భయంకరంగా ఉంటుంది గొట్లగోబ మూలిక. సినిమాల్లో ఇట్లో దెయ్యాల సినిమాల్లో గట్టా మీరు చూస్తే అక్కడ చూపించేది ఈ మూలికలే. ఏ మూలుగు? దుమ్ములో మూలుగు కాదు, గొట్లగోబ మూలుగు. చూసారు ఎప్పుడన్నా? అవి చూస్తేనండి నిజంగా అనిపిస్తుంది ఒక కఠినమైన స్థితి, ఒక ఘోరమైన స్థితి, ఒక భయంకరమైన పరిస్థితి. అంత శోక సంద్రములో నేను మునిగిపోయానంటున్నాడు ఈయన. ఎవరో మీకా. ఎవరిని చూసి బాధ? ఏమంటే చెప్పిన సంఘం పాడైపోతే సేవకుడికి బాధ ఉంటుందా? చెప్పిన సంఘం పాడైపోతే సేవకుడికి బాధ ఉంటుందా? టైం లేదు కానీ చెప్పట్లేదు మీకు. ఇశ్రాయేలు తప్పు చేశారని మోషే భోజనం చేయడం మానేశాడు 40 రోజులు. ఎన్ని రోజులు? ఏం చేయడం మానేశాడు? వాళ్ళకి కష్టం వచ్చిందని. ఇర్మియా వాళ్ళు తప్పులు చేస్తుంటే దేవుడు వాళ్ళు శిక్షిస్తాడని చెప్పి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎవరు? దేవుడు ఇర్మియాతో కూడా అన్నాడు, ఇర్మియా నువ్వు వాళ్ళ కోసం ఏం చేయకు, ప్రార్థన చేయకు. యజ్రాను కూడా చూడండి 10వ అధ్యాయంలో యజ్రా ఏడ్చుచూ ప్రార్థిస్తున్నాడు. ఎవరి తప్పును బట్టి? వారు వాక్యం చెప్తున్న జనం చేసిన తప్పును బట్టి. ఇవన్నీ వచ్చిన అడుగులు ఇస్తాను కావాలంటే. అంటే చూడండి, ఒక సంఘం లేదా వాక్యం చెబుతున్న ప్రజలు పాడైతే కలుగుతున్న నొప్పి ఎవరికి? సేవకుడికి. ఇప్పుడు ఆ సేవకుడైన మీకా తన నోటితోనే తన స్వరముతోనే స్వయాన తనే వెళ్ళి తను ఎవరికైతే మంచి చెప్పాడో వాళ్ళందరికీ నాశనం ప్రకటిస్తుంటే గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. ఎవరు అంటే ఒక సేవకుడి బాధ అర్థం చేసుకోండి. మీకు మాట చెప్పనా, ముగిచ్చేశాను. మీలో ఎవరికి బాగోపోయినా ఆ బాధ మాకు వస్తుంది, తెలుసా మీకు ఆ విషయం? మీలో ఎవరికి కష్టం వచ్చినా అక్కడ మాకు టెన్షన్ వస్తుంది.
కంగారు పడిపోతాం. ఎన్ని పనులున్నా రేపు పలానా అన్నికి ఏదో అయిందంటే గబగబా పరిగెత్తుకొస్తాం. ఎందుకంటారో ఈ ఆవేదన? మీ పట్ల మీ సేవకులకున్న, చెప్పండి, మీ సేవకులకున్న బాధ్యత. ఏంటది? బాధ్యత. బాధ్యత కలిగిన సేవకుడు సంఘానికి ఏమైనా ఏం చేయలేడు, తట్టుకోలేడు. అందుకే నాకు చాలాసార్లు చాలా బాధ వచ్చేసింది. కొన్నిసార్లు అంత ఇన్వాల్వ్ కాకపోతే పెద్ద పట్టించుకోం సంఘాన్ని. సంఘాన్ని ఎప్పుడైతే ఇది నా పని అని భావించి చేస్తామో అక్కడ చాలా ఆవేదన వచ్చేస్తుంది, సేవకుడికి ఏడుపు వచ్చేస్తుంది. అందుకే పౌలు అడుగుతుంది కదా, ఏమండి సంఘములో కూర్చిన చింత నాకు కలదు. ఇప్పుడు ఎంత ఘోరమైన కష్టం ఎవరికి వచ్చింది? ఎవరికి? మేకా గారికి. వాళ్ళ బాధ దేవుడెరుగు. ఇప్పుడు ఈ బాధ అంతా ఎవరికి వచ్చింది? వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి ఇతను ఏడుస్తున్నాడు. ఎవరు? మేకా. ఇప్పుడు మీ అందరికి ఇంకొక మాట, ఎవరి నాశనాన్ని చూసి ఏడ్చాడినా? ఎవరి నాశనాన్ని చూసి ఏడ్చాడినా? షోమ్రోను నాశనాన్ని. మీ అందరూ మాట్లాడుతున్నాను. షోమ్రోన్ అనేది ఈయన వాక్యం చెప్పే చోటు మాత్రమే. కానీ ఇప్పుడు తర్వాత వచ్చిన నుంచి వచ్చే నాశనం ఎవరిదో తెలుసా? యోధయాది. దేంది? యోధయాది. అంటే యోధయ అనేది వాక్యము చెప్పే చోటు మాత్రమే కాక ఈయన పుట్టిన దేశం ఏది? అక్కడే కదా, అక్కడే కదా. యోధయ అనేది వాక్యము చెప్పిన చోటే కాకుండా ఈయన పుట్టిన దేశం. వాక్యము చెప్పిన చోటు కష్టం వస్తేనే గుండె పగిలేలా ప్రలాపిస్తున్నాడే. మరి యోధయ గురించి తీర్పు ఏమొస్తుందో, ఆ వచ్చిన తీర్పుకి ఈయన ఏమైపోతాడో ఆలోచన చేయండి. సో షోమ్రోను గురించి తీర్పు విన్నా, యోధయ గురించి తీర్పు ఏమొచ్చిందో, ఆ వచ్చిన తీర్పుకి మీకా ఎలా రియాక్ట్ అయ్యాడో ఇవన్నీ తెలియాలంటే మీ బుర్ర ఎప్పుడు తింటాను? బుర్ర తింటానా? నెక్స్ట్ ఎపిసోడు రేపు రాత్రి. చాలా చరిత్రలు మీకు చెప్తున్నాను నేను, ఎక్కడెక్కడ చరిత్రలో తీసుకొస్తున్నాను. ఒక యజ్ఞం చేస్తున్నాను నేను. నిజం చెప్తున్నాను, నమ్మండి. మా అన్నయ్యకి చెప్తున్నాను, నా భార్యకి చెప్పాను, ఫోన్ చేసుకోండి. ఏమని తెలుసా? అరే ఈ మీకా గ్రంథాన్ని ఎందుకు పట్టుకున్నానో కానీ 30 తెప్పలో 3 చెరువులు నీళ్ళు తాగిస్తుందని అన్నాను. నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తుందని మీకు తెలియదు. కాబట్టి ఇంత నిండుగా మీరు వచ్చారనుకోండి, నా మనసు ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా? అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు కదా? అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఏమీ లేదు, ఇంత చరిత్ర చెప్పింది. ఈరోజు ఏం చెప్పానంటే షోమ్రోను మీదకి, యెరూషలేము మీదకి తీర్పు. ఫస్ట్ ఎవరి మీదకి వచ్చింది? షోమ్రోను మీదకి. ఏంటా తీర్పు అంటే, ఆహాజు తీసుకొచ్చి ఏం పెట్టాడు? ఉన్నత స్థలాల్ని పెట్టాడు. ఎక్కడి నుంచి? సిరియా దేశంలోంచి. అవి దేశమంతా పాకడం వల్ల వీళ్ళు దేవుని దృష్టిలో ఎలా మారిపోయారు? వేశ్యగా మారిపోయారు. మారిపోయిన దేవుడు షోమ్రోను ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఆ శిక్షను చూసిన మీకాకి ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. అదే ఈరోజు చెప్పింది. రేపు అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. యోధావారి తీర్పేంటో, దానిని బట్టి మీకాకు వచ్చిన బాధ ఏంటో రేపు చూద్దాం. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు వినికులలో మాటలు దీవించి ఆశీర్వదించి మనలను, మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్.